కాదు నాయన, నాతో పాటు మాత్రమే వారికి మాత్రము. నిజం నాయన, నీ మాటలు ఏవైనా సరే ముందు నాకు, తర్వాతే మిగతా వారికి ప్రభువా. నిజంగా నాయన, మీరే కృపను చూపించండి. తగిన సమయమందు నాయన మీరు పంటను విత్తుతారు, మీరు పంటను ఇస్తారు నాయన. దానికి తగిన యోగ్యతను మేము కూడా కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని కొద్ది మాటలు ప్రభువా ఆలోచిస్తూ ఉండగా మాకును మీ ఆత్మ సహాయం మెండుగా దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోనమని మహిమపరచుకుంటారని కూడా నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ఒకవేళ ఎవరైనా చైర్లో కూర్చోవాలనుకుంటే చక్కగా కూర్చోండి ప్రశాంతంగా. చైర్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇబ్బందిగా కూర్చోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సరేనా? నేను మారు మనసు పొందాను కాబట్టి త్వరగానే వదిలేస్తున్నాను. ఓకేనా? అప్పుడప్పుడు సూచనలు కూడా కనపడుతున్నాయా మీకు? కనపడట్లేదా? సరే, ఈ రోజుకి మారు మనసు పొందను అనమాట. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. కానీ పాపము గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ పాపం వల్ల వచ్చే ఫలితాలను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా మీకంటే కూడా నాకు బాగా అనిపించింది అనమాట. ఓకే, ఈ సమయానికి వాళ్ళతో నా ద్వారా వినిపించకపోయినా మేబీ మనం అంత యోగ్యులము కాదేమో. అప్పుడప్పుడు ఏం చేస్తాడు అంటే మన మాటలు వింటే మారిపోతారు, కాకపోతే అలా మారిపోవడానికి మనం యోగ్యులం కాదు కాబట్టి మన ద్వారా వినిపించడం అనమాట. కాబట్టి అది కూడా జరుగుతుంటుంది. ఏదేమైనప్పటికీ దేవుని కృప, దేవుని దయ. మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదులే, కానీ నాకు వరకు నేను చదివి నాకు తెలిసిన 2 మాటల వరకైనా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే వినటానికి ఎప్పుడు కూడా మనం వేగిరపడటం అన్నది మన జీవితాల్లో ఎప్పుడు కలిగి ఉండాలి. ఎప్పుడైతే వినటానికి మనం వేగిరపడతామో అప్పుడు మన జీవితాలు చాలా అర్థవంతంగా ఉంటాయి. విన్న మనము ఆ వాక్యాన్ని పట్టుకోగలిగినప్పుడు, ఎప్పుడైనా వాక్యం అంతే, చదివే సేవకుడైనా, చదివే విశ్వాసి అయినా, చెప్పే సేవకుడైనా, చెప్పే విశ్వాసి అయినా, ఆ మాటలు ముందు నాకు అని, తర్వాత మాత్రమే మిగతా వారికి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ యొక్క చిన్న జ్ఞాపకం ఎవరైతే మర్చిపోతారో వారి యొక్క జీవితాలను ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకోడు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే పాపము గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనము పాపులమని అర్థం చేసుకున్నాం. అయితే మనం అందరము పాపులము అనడానికి కొన్ని వాక్యాలను మనం చూసాం. అయితే మనం ఎలాగూ పాపులమో కొన్ని రుజువులను మనం చూస్తున్నాం. అందులో మొదటిగా దేవుణ్ణి ఎరగని గుంపు ఎలాగూ పాపాత్ములో మనం చూసాం. అవి రుజువులే. అర్థమవుతుందా? ఏంటయ్యా దేవుణ్ణి ఎరగని గుంపు ఎలాగూ పాపం చేస్తున్నారు అంటే, మొదటిగా దుర్నీతిని అనుసరించి సత్యాన్ని అడ్డగిస్తున్నారు అని మనం చూసాం. దేవుణ్ణి ఎరగని గుంపు ఎటువంటి పాపం చేస్తుంది అంటే, దుర్నీతిని, అంటే వాళ్ళకు ఒక నీతి లేని జీవితం, లంచం తీసుకోవడం ఒక నీతి లేని జీవితం. అర్థమవుతుందా? అధికారం ఉంది కాదని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం ఒక నీతి లేని జీవితం. అప్పుడప్పుడు అంటుంటాం, కాపాడే పోలీసే కీచకుడైతే అనే హెడ్డింగ్లు మనం చూస్తుంటాం. అవునా కాదా? అవునా? ఒక అమ్మాయిని లేకపోతే ఒక స్త్రీని కాపాడవలసినటువంటి రక్షకుడే స్టేషన్కి వచ్చిన తర్వాత కీచకుడైన విషయాలు మనం చూస్తుంటాం. అప్పుడు రాయబడే మాటలు ఇవే: రక్షించేవాడే భక్షించేవాడైనట్టు, రక్షించేవాడే కీచకుడైనట్టు మనం చూస్తూ ఉంటాం. అదంతా కూడా దుర్నీతి. కాబట్టి వాడికి ఒక ఇష్టం ఉంది, వాడికి ఒక కోరిక ఉంది. కాబట్టి దానికోసం ఏం చేస్తాడంటే సత్యాన్ని అడ్డగిస్తాడు. అది మొదటి కోవ. రెండవది ఏం చెప్పానంటే, ఏం చెప్పాం? దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, అంటే దేవుడు ఉన్నాడనడానికి రుజువులు ఉన్నాయి. కానీ వాళ్ళు అది ఎరిగి కూడా, అక్కడ రాయబడిన మాట రాత్రి మనం చెప్పలేదులే కానీ సేవకులు జ్ఞాపకం చేశారు, తామెరిగియు. రోమపత్రిక 1వ అధ్యాయం, ఆ మాట చదువు చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము, ఆ మాట చాలా భయంకరమైన మాట. 21వ వచనము,
మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. మీరు పొరపాటు పడతారేమో, దేవుడు లేడు అని వాళ్ళకి తెలియదు కదా అని మనం అనుకుంటామేమో, కానీ అది కూడా ఒక విధంగా తప్పే. ఆయన లక్షణాలు, ఆయన యొక్క దాన్ని ఏమంటామంటే ప్రత్యక్షత ఆయన కనపరుచుకున్నాడు. ఈ సృష్టిని చూడు, నేనున్నానని మీకు తెలుస్తుంది. మనిషిని చూడు, నా యొక్క దైవత్వము, నా యొక్క నిత్యశక్తి. నిత్యశక్తి అంటే ఆయన యొక్క గొప్ప బలము. అర్థమవుతుందా మీకు? ఆయన యొక్క శక్తి ఎలాంటిది అంటే, ఆకాశాన్ని చూడండి, అసలు ఆ నక్షత్రాలు ఏంటి, ఆ సూర్యుడు ఏంటి, మనం భూమిని చూస్తే ఈ కోణ నుండి ఆ కోనకి వెళ్ళడానికి మనకి చచ్చిపోతాం, అవునా కదా? ఈ భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దోడంట? సుమారు 1000 రెట్లు పెద్ద, 1400 రెట్లేమో పెద్దోడు. ఏంటి, భూమి కంటే సూర్యుడు అంత పెద్దోడంట. అర్థమవుతుందా మీకు? భూమికి ఎప్పుడైనా చివర్లో కనుగొన్నారా మీరు? ఒకసారి ఆలోచించండి. భూమికి చివర చూడలేదు మనం ఇంతవరకు, కానీ ఈ భూమి కంటే కూడా సూర్యుడు 1400 రెట్లు పెద్దోడంట. ఆ సూర్యుడి కంటే పెద్దవి నక్షత్రాలు చాలా ఉన్నాయి. ఆ నక్షత్రాలు గుంపులు ఉన్నాయి, మళ్ళీ వాటి పాలపంతులు ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మీరు చూస్తే మీకు అసలు అబ్బురపోతారు. మనిషి బాడీని చూస్తే చాలా అబ్బురపోతారు మీరు. ఇదంతా ఆయన నిత్య శక్తి అనమాట, ఎవడు చేయలేడు ఇది. తర్వాత ఆయన దేవత్వం. ఇదంతా ఎందుకంటే నీవు నేను బతకడానికి. ప్రేమ, దేవత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రేమించే గుణం. అందుకే డాక్టర్ కాపాడగానే ఏమంటాం చెప్పండి? నువ్వు దేవుళ్ళ వచ్చావయ్యా అంటాం. కాపాడే గుణం ఉంటుంది చూసారా, దానిని దేవత్వము అంటాం. ఎవరైనా బాగా అవసరాలు ధనం ఇచ్చారనుకో, దేవుళ్ళ వచ్చి నన్ను ఆదుకున్నావయ్యా అంటాం లేదా? దాన్ని దేవత్వము అంటాం. అంటే తత్వము, దేవుని యొక్క తత్వము. ఏంటి అంటే సహాయం చేసే తత్వము. ఈ సృష్టి, ఎంత పెద్ద సృష్టి ఎవరి కోసం? ఈ బాడీ ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఈ రెండిటిని, సృష్టిని మనిషిని చూస్తే ఆయన ఉన్నాడు అనడానికి రుజువులు ఉన్నాయంటున్నాడు ఆయన. కానీ వాళ్ళు ఎరిగి కూడా ఆయన ఏం చేస్తారు? పట్టించుకోరు. అది మొదటిది. రెండవది. మూడవది ఏంటి తెలుసా? ఇందాక మీకు మళ్ళీ చెప్పాను చూసారా, ఆయన మహిమపరచరు. ఎంత గొప్ప సృష్టి నా కోసం, ఇన్ని అవయవాలు ఎవరి కోసం? మన కోసమే. ఆయనకేమైనా ఉపయోగం ఉన్నాయా? మనకు అవయవాలు ఇవ్వడం వల్ల ఆయనకేమైనా ఉపయోగం ఉందా? ఈ సృష్టి ఎవరికైనా ఉపయోగం ఉందా? మనకే. మరి ఇంత మనకి ఇస్తున్నప్పుడు ఈ గాలి, నీరు ఎన్ని అనుభవిస్తుంది ఎవరి కోసం? మనకే. గాలి ఏమైనా దేవుడికి అవసరమా? నీరేమైనా దేవుడికి అవసరమా? మరి ఇంత చూస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి? ఎంత మహిమపరచాలి, ఎంత ఘనపరచాలి, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి చెప్పండి? కానీ ఎరిగి కూడా వాళ్ళు ఏం చేయట్లేదంట? మహిమపరచలేదు, కృతజ్ఞత చెల్లించలేదు. ఈ 3 పాపాలు దేవుని ఎరగని వారు చేస్తున్నారు. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. దేవుడు ఉన్నాడనడానికి అన్ని రుజువులు కనపడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అయినా సరే నమ్మటం లేదు. ఇదిగో ఇవన్నీ ఇచ్చిన దేవుడు అని తెలిసి కూడా వాళ్ళు బ్రతుకుతున్నది దేవుని దయ వల్ల. ఆ గాలి దేవుని దయ, నీరు దేవుని దయ అని ఎరిగి కూడా ఆయన మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఈ విధంగా వాళ్ళు పాపం చేశారు. మరి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎలా పాపం చేస్తున్నారు? 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనము. ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకునవా? దొంగిలవద్దు అని ప్రకటించి నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకుని నీవు గొల్లను దోచెదవా? ధర్మశాస్త్రమును అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచుదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని వాక్యము, దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దేవుణ్ణి ఎరగని వారు ఆ విధంగా పాపం చేస్తుంటే, దేవుణ్ణి ఎరిగిన గుంపేమో మనం మంచిగా బతకాలని చెప్పి వీళ్ళు మంచిగా బతకరనమాట. అయ్యా, సేవకులకి ధనాపేక్ష ఉండకూడదు, విశ్వాసులకి ధనాపేక్ష ఉండకూడదు అని ఎంత బాగా చెబుతామో, అవునా కాదా? కానీ సేవకుల్లో, విశ్వాసుల్లో ధనాపేక్ష ఏమీ చావటం లేదు. భూమి మీద ఏమి సమకూర్చుకోవద్దు, పైన వాటిని వెదకండి అంటున్నాం, కానీ మన జీవితం అంతా భూమి మీద ఉన్న వాటిని ఎదిగే టైంలో ఎక్కువైపోతుంది. ఒక విధంగా చూస్తే మీరే అంటుంటారు కదా, ఆమె చర్చికి వెళ్తుంది కానీ ఇలా ఉంటుంది ఏంటయ్యా, అవునా కదా? అప్పుడప్పుడు అక్క అంటుంది, సరిగ్గా లేకపోతే మీ పాస్టర్ గారికి చెప్పమ్మా అని, అవునా కదా? పాస్టర్ గారికి చెప్పమ్మా అని అంటున్నారంటే అర్థమండి. ఆమె చెబుతుంది కానీ ఆమె చేయట్లేదని, అంతేనే కదా?
అన్యులు చిన్నోళ్ళేం కాదు, అన్ని చూస్తుంటారు. దేవుణ్ణి ఎరిగిన విశ్వాసులు, దేవుణ్ణి ఎరిగిన గుంపు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెబుతున్నారు కానీ చేయట్లేదంట. అదే వాళ్ళ పాపం. దానివల్ల ఏం చేస్తున్నారు తెలుసా? అతి ఘోరమైన పాపం ఏంటంటే దేవుని నామాన్ని దూషించిన పాలు చేస్తున్నారు అనమాట. వాళ్ళు నన్ను అడిగితే అన్యుల కంటే వీళ్ళు మరీ పాపాత్ములు అనమాట. పరలోకమందున్న దేవుని నామాన్ని దూషింపబడటానికి, దేవుణ్ణి ఎరగని ప్రజలు దేవుణ్ణి దూషించడానికి కారణం ఎవరవుతున్నారంటే తెలుసా? దేవుణ్ణి ఎరిగిన మనమవుతున్నామంట. ఎందుకు? ఇదిగో దొంగిలించొద్దని చెప్తారంట, కానీ కరెంటు పనికి వెళ్ళినప్పుడు వైర్లు దొంగిలిస్తాం, ప్లంబింగ్ పనికి వెళ్ళినప్పుడు పైపులు దొంగిలిస్తాం. అవునా కదా? అప్పుడప్పుడు మా మూర్తి అని అనేవాడు, పైప్ పనికి వెళ్ళినప్పుడు ప్లంబింగ్ పనికి బ్రాసి ఉంటాయి అనమాట, అంటే వెండి బ్రాస్ అంటాం కదా, అవి కాస్ట్ ఉంటాయి. ఆయన మనసు కొట్టుకునేదంట లోపల. అయ్యేమో పడేస్తారు, మనం వదిలేసి నేరుడు ఎత్తుకెళ్ళిపోతాడు. నేను తీసుకొచ్చుకుందామా అంటే మళ్ళీ ఎందుకులో లోపల ఫీల్ ఉంటుందంట దొంగిలించినట్టు. ఓకేనా? అంటే ఏమనిపిస్తుంది అంటే మనకు కాని వస్తువులు అవసరం లేదు. ఎవరి పనిలో వాళ్ళు. నేను అంటున్నాను, మీ పనిలో మీరు నమ్మకంగా ఉండాలి. చిన్న పని అవ్వనివ్వండి, పెద్ద పని అవ్వనివ్వండి, 10,000 అప్పగించినవ్వండి, ₹1,00,00,000 అప్పగించినవ్వండి, ఏం చేయగలగాలి అంటే మీరు నిక్కచ్చిగా ఉండగలగాలి. అప్పుడు దేవుని నామం ఏమవదు? దూషణ పాలవదు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే 1వ అధ్యాయంలో దేవుణ్ణి ఎరగని వారు ఎలాగ పాపం చేస్తున్నారో చెప్పాడు. 2వ అధ్యాయంలో దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా పాపం చేస్తున్నారో చెబుతున్నాడు. ఇక 3వ అధ్యాయం ఏమన్నాడు చెప్పండి? నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ త్రోవ తప్పి వెళ్ళిపోయాడు. ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయము 9వ వచనము. 3వ అధ్యాయం 9వ వచనము. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాను. నేను మాత్రమే చేయట్లేదు పౌలుగా, సంఘము మీద, లోకము మీద. ఆల్రెడీ దేవుడే ఆనాడు ధర్మశాస్త్రంలో దేవుడే మీ మీద దోషారోపణ చేశాడని చెప్పి ఆ వాక్యాలు ఎత్తుకొచ్చాడు పౌలు గారు. మళ్ళీ నేనేదో మిమ్మల్ని పాపాత్ములు అనుకుంటున్నారేమో, నేను మిమ్మల్ని పాపాత్ముల్ని, మీరు పాపులు అని అంటున్నాను అనుకుంటున్నారేమో. నేను కాదు, దేవుడే దోషారోపణ చేశాడు మీ అందరి మీద. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పిపోయారని ఎవరన్నాడు ఆ మాట? సాక్షాత్ యెహోవా. అవునా కదా? అర్థమవుతుందా మీకు? యూదుడు అంటే దేవుణ్ణి ఎరిగినవాడు, గ్రీసు దేశుడు దేవుణ్ణి ఎరగనివారు, అందరూ ఇంక మొత్తం మాట చెప్పాలంటే భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా పాపులు, నీతిమంతులుగా జీవించటం లేదు. ఇది మనం చూసిన మాట. కాబట్టి దేవుని ఎరగని వారు ఎలాగో పాపాత్ములో మీకు చెప్పాను. ఏమి చేసి పాపక్రియలు చేస్తున్నారు మీకు చెప్పాను. దేవుని ఎరిగిన వారు ఏం చేసి పాపం చేస్తున్నారో మీకు చెప్తున్నాను. వాళ్ళకి అన్ని వాక్యాలు తెలుసు, బాగా వింటారు, అన్నీ బాగా తెలుసు, బాగా చదువుతారు, కానీ ఏంటి అంటే ఆ ప్రకారంగా చేయరు. దాని ద్వారా దేవుని నామానికి ఏమవుతుంది? దూషణ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం పాపులం, ఈ విధంగా మనం పాపమని మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు రెండో విషయాన్ని మీకు చెబుతాను. ఇలా పాపం చేయటం అన్నది చిన్న విషయం కాదు. పాపం చేయడం చిన్న విషయం కాదు. మీరు చాలా చిన్న విషయం అనుకుంటున్నారేమో. ఇప్పుడు మీకు ఒక భక్తులు చెప్పిన ఒక 2 స్టేట్మెంట్స్ చెప్తానమాట. అయ్యా, ఈ భూమి మీద అత్యంత భయంకరమైనది ఏంటి? ప్రాణము కంటే, మరణము కంటే కూడా భయంకరమైనది పాపం అంట. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అర్థమవుతుందా? ఈ భూమి మీద భయంకరమైంది మరణం కాదు. ఇంకా మరణానికి మించిన భయంకరమైన ఉందా? చివరికి దాని దగ్గరికి వెళ్తాం, ఎంత నిత్తం ప్రాణం కాపేయండి అని. ఇక అంతకు మించింది ఏమి లేదు. అవునా కదా? కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాణము కంటే కూడా, లేకపోతే ప్రాణం పోవటం ఒక భయంకరమైన విషయం అనుకుంటున్నాం కదా, అంతకు మించిన దారుణమైన విషయం లేదనుకుంటున్నాం కదా, అంతకు మించిన బాధాకరమైన విషయం ఏమి లేదు కదా మరణించడం కంటే కూడా. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, పాపము అంతకంటే భయంకరమైనది. ఈ భూమి మీద అత్యంత భారమైనది రెండో విషయం తెలుసా మీకు? పాపమే. అప్పుల భారం కాదు, కుటుంబ భారం కూడా కాదు. మీరు కావాలంటే ఇంకెన్ని భారాలను పెట్టుకోండి. నేను అంటున్నాను,
దేవుని సేవకులు తమ అనుభవంలో చెప్పిన మాటలు. ఈ భూమి మీద అత్యంత భారమైనది కుటుంబ భారం కాదు, అప్పుల భారం కాదు, రోగాల భారం కూడా కాదు, పాప భారం. ఎలా ఉంటుంది తెలుసు? అది గుచ్చుతా ఉంటుంది చచ్చిపోయేంత వరకు. ఆ గిల్ట్ ఉంటుంది చూసారా? ఆ మనిషిని చూస్తున్నప్పుడల్లా మెంటలు వచ్చేస్తుంది మీకు. ఎందుకు? దేవుడు ఎరుగుతున్నాం కదా. దేవుని వాక్యం ఎరుగోడికి ఈ స్వభావం. మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఎరగనోడికి కాదు ఈ స్వభావం. దావీదు ఏమన్నాడు తెలుసా? నా కళ్ళ ముందు పాపం ఉంది, దాన్ని దుడిసే అంటున్నాడు. మొన్నటిదాకా పాపం బచ్చపై ఎక్కడో ఉండేది ఊరియా దగ్గర, ఈరోజు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. రోజు చూస్తున్నాడు ఆమెని. అందుకే అక్కడ అన్నాడు అనమాట, నా కళ్ళ ముందు పాపం ఉందని. భక్తుడికి ఎలా ఉంటుంది తెలుసా? నాకు తెలిసి చచ్చిపోయే అంతవరకు ఆ ఊరియాను చూస్తున్నప్పుడల్లా, ఊరియా కుమారుడు సొలొమోను చూస్తున్నప్పుడల్లా చచ్చిపోతా ఉండి ఉంటాడు. గిల్ట్ అంటాం దాన్ని, అపరాధ భావం అంటాం. ఏంటిది? అపరాధ భావం. నిజంగా దేవునిలో ఎదిగే వ్యక్తికి, నిజంగా దేవుని స్వభావంలో ఎదిగే వ్యక్తికి, నిజంగా దేవుని వాక్యంలో ఎదిగే వ్యక్తికి నిజంగా చెబుతున్నాను, మీ ముందు ఉన్న పాపం అంట చూసారా, దాన్ని చూసినప్పుడు అలా చచ్చిపోతారు మీరు. అందుకే నిజమైన భక్తులకి అతి భయంకరమైన భారమైనది ఏంటి అంటే పాపం. ఆ గిల్ట్ మీరు తప్పించుకోలేరనమాట. కొడతా ఉంటుంది, జ్ఞాపకం వస్తూ ఉంటుంది, బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తొస్తుంటుంది, వాక్యం వింటున్నప్పుడు గుర్తొస్తుంటుంది, చెబుతున్నప్పుడు గుర్తొస్తుంటుంది, ఆ వ్యక్తులు కళ్ళ ముందు పడ్డప్పుడు గుర్తొస్తుంటుంది, లేకపోతే అదే పాపని ఇంకొక వ్యక్తి చేస్తున్నప్పుడు మళ్ళీ అది గుర్తొస్తుంటుంది. అసలు ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి తెలుసా? మెంటలు వచ్చేస్తుంది మీకు. ఇదే పాపం ఇంకో వ్యక్తి చేస్తున్నాడు అనుకోండి, మళ్ళీ డేలా అయిపోతావు. అందుకే భక్తులందరూ పాపం అతి భారమైన భారం. మరణం కంటే భయంకరమైనది, ఈ భూమి మీద అన్నిటికంటే భారమైనది పాపం అన్నమాట. అది దేవుళ్ళు ఎరిగేవాడికే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ చెబుతున్నాను, అదే గుర్తు వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నారా ఎదగట్లేదా అనడానికి. ఇక ఆయన స్వభావంలో ఒక స్వభావం, ఆ పాపం వల్ల వచ్చే ఫలితాలు మీకు నేను చెబుతాను. పాపులను ఆయన ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ఎప్పుడు ప్రేమించడు. ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాను, అది మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. పాపుల ఎడల దేవునికి గల అపారమైన ప్రేమ ఏంటంట? దేవుడికి పాపుల ఎడల ఉంటుందంట. పాపుల ఎడల దేవునికి గల అపారమైన ప్రేమ పాపం ఎడల దేవునికి కలిగిన పరిశుద్ధమైన ద్వేషాన్ని ఎంత మాత్రము తప్పించదంట. అర్థమైందా మాట? మళ్ళీ చదువుతాను చూడండి. పాపుల ఎడల దేవునికి గల అపారమైన ప్రేమ. పాపులను ఆయన ప్రేమించినందుకు ఎవడో ప్రేమించలేదు. అందుకే పరలోకం నుండి దిగొచ్చేసి దౌర్భాగ్యమైన మనసు జీవితం జీవించాడు అనమాట. నిజంగా అవునా కదా? అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంటుంది ఆ కుక్క జీవితం బెస్ట్, ఆ గేదె జీవితం బెస్ట్ అనిపిస్తుంటుంది మీకు. అవునా కదా? ఎవడికి లెక్క చెప్పక్కర్లే, ఎవరిని పోషింపక్కర్లే. అవునా కదా? అనిపిస్తుంటుందా లేదా మీకు ఎప్పుడన్నా? వాటికి ఎవరన్నా పోషించాలా, ఎవరికన్నా పెళ్ళిళ్ళు చేయాలా? చూడండి, ఈ రకంగా ఆలోచిస్తే నిజంగా మీకు అనిపించేది ఏంటి తెలుసా? అయ్యే సుఖంగా ఉన్నారా బాబు అనిపిస్తుంది అనమాట. నిజంగా అంత హీనమైనది మానవ స్థితి పాపం చేసిన తర్వాత. ఆదాము పాపం చేసిన తర్వాత మనిషి స్థితి అంత దారుణమైంది. అలాంటి దౌర్భాగ్యమైన జీవితంలోకి యేసయ్య వచ్చాడు. చాలా విచిత్రం అది. అర్థమవుతుంది మీకు? సమానంగా ఉన్నాడు దేవునితో పాటు, అలాంటి ఆయన ఈ దౌర్భాగ్యమైన మానవ జీవితం తీసుకున్నాడు అనమాట. కాబట్టి అదేం చూపిస్తుంది? దేవుడికి పాపుల ఎడల ఉన్న అపారమైన ప్రేమ చూపిస్తుంది. అవునా కదా? యేసయ్య భూమి మీదకి వచ్చి మరణించడం అనేది పాపుల ఎడల ఆయనకున్న అపారమైన ప్రేమకు రుజువు. అది అయితే అది పాపం ఎడల దేవునికున్న పరిశుద్ధమైన ద్వేషం ఎంత మాత్రం తొలగించదంట. అంటే పాపం చేస్తే మాత్రం తోలు తీయకుండా వదలడని దాని అర్థం. అర్థమవుతుంది మీకు? పాపుల ఎడల ఆయనకున్న అపారమైన ప్రేమ, పాపం చేస్తే ఈ పాపము చేసినప్పుడు ఆయనకున్నది ఏంటి తెలుసా? పరిశుద్ధమైన ద్వేషం. ఆ ద్వేషం కూడా మంచిది. అవునా కదా? పరిశుద్ధమైన ద్వేషం, ఆ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ద్వేషం అని మాత్రమే కాదు, అది నీతి. ఆయన న్యాయవంతుడు కాబట్టి అలా బిహేవ్ న్యాయము. అవునా కదా? పాపం చేసినప్పుడు ఆయన పరిశుద్ధుడు అంటున్నప్పుడు, ఆయనలో చీకటి లేదంటున్నప్పుడు ఆయన అలాగే బిహేవ్ చేయాలి. కాబట్టి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా అని మీరు అనుకొని పాపం చేస్తే మిమ్మల్ని ఊరుకుంటాడని మాత్రం అనుకోమాకండి.
ఆ ప్రేమ ఈ పాపం యొక్క ద్వేషాన్ని ఎప్పుడు కూడా తొలగించదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పాపం యొక్క ప్రతిఫలము ప్రతి ఒక్కరము అనుభవించాల్సిందే. దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా అంటే పాపులు ఎడలే ప్రేమ. నువ్వు పాపం చేస్తుంటే ఆ పాపం ఎడలానికి ప్రేమ కాదు, ద్వేషమే. అందుకే మీకు యెహోషువ గ్రంథం చెప్తున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పా, అవునా కదా? యెహోషువ బహిరంగంగా చెప్పేశాడు, మనము నమ్ముకున్నది ఈ దేవుని మీరు సేవించలేరు. ఎందుకు సేవించలేరు? ఈయన పరిశుద్ధుడు, రోషం కలిగిన వాడు. పాపాన్ని ఆయన ఏం చేయలేడు, పరిహరించడు. పాపం చేస్తే మాత్రం ఆయన ఉగ్రుడైపోతాడు, దగ్గరకు కూడా తీసుకోడు. కాబట్టి ఆయన ప్రేమ, అపారమైన ప్రేమ, పాపము చేసినప్పుడు శిక్షించకుండా ఉంటుందని మాత్రం మీరు ఇస్సుమంతా కూడా పెట్టుకోమాకండి. అది సాతాను యొక్క ఆలోచన, దేవుడి ఆలోచన కాదు. కాబట్టి ఇప్పుడు మీకు ఆ పాపం వల్ల వచ్చే ఫలితం మీకు చెబితే నిజంగా దేవుడు ఊరుకోవడానికి మీకు అర్థమవుతుంది. పాపం చేయటం వల్ల దేవుడు మనుష్యుల్ని వేటికి అప్పగిస్తున్నాడు తెలుసా? ఏం చేయడం వల్ల? పాపం చేయటం వల్ల దేవుడే మనుషులను వేటికి అప్పగిస్తున్నాడు తెలుసా? చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయానికి రండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 24వ వచనము చాలా జాగ్రత్తగా చూడండి. ఆ పాపం యొక్క ఫలితాలు అన్నమాట. పాపం చేయటం వల్ల దేవుడే అప్పగిస్తున్నాడంట మనల్ని. వేటికి అప్పగిస్తున్నాడు? 24వ వచనము, ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. దేవుడు ప్రత్యక్షపరచుకున్న నమ్మట్లేదు. దేవుడు ఇస్తే బతుకుతున్న వీళ్ళు, ఆయన గాలి, ఆయన నీరు పీల్చుకొని బతుకుతున్న వీళ్ళు ఆయన మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఈ హేతువు చేత అంటే దేవుడిది అనుభవిస్తూ దేవుడిని పట్టించుకోకుండా పాపం చేస్తున్నారు కదా. ఈ హేతువు చేత దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా? 24వ వచనం 1వ అధ్యాయం రోమపత్రిక. మొట్టమొదటి పాపం యొక్క ఫలితము వాళ్ళని దేనికి అప్పగించాడంట? తమ హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. పాపం నువ్వు చేస్తూ ఉంటే, పాపం నువ్వు ఇంకా మానకుండా ఉంటే, ఇదిగో దేవుని మాటలు వినబడుతున్నా సరే ఇంకా నువ్వు మారకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే నిన్ను పరస్పరంగా శరీరాన్ని అవమానపరుచుకునే కోరికలకు అప్పగిస్తాడంట. అపవిత్రత, బాగా చెప్పాలంటే జారత్వానికి అప్పగిస్తాడని చెబుతాడు. ఏంటిది? జారత్వము. దేన్ని పూజిస్తావో తెలియదు, దేన్ని దేవుడు అంటావో తెలియదు. అర్థమవుతుందా? ఎవరిని గొప్ప చేయాలో తెలియదు, దేన్ని గొప్ప చేయకూడదో తెలియదు, ఏమీ తెలియదు. అవివేకులం అనమాట. అప్పుడప్పుడు చూస్తే అనిపిస్తుంటుంది, అవునా కదా? ఆ మొక్కను పోకుతుంటాము, దీన్ని చేస్తుంటాము, ఆ కుక్కని దేవుడిగా చూస్తుంటాము. అవన్నీ అంటే తప్పుగా అర్థం చేసుకోమాకండి. అది ఎంత అనిపిస్తుంది, కుక్కని దేవుడేంటి, లేకపోతే అది దేవుడేంటి, ఆ కుక్కని మనమే తంతున్నాము, కోతిని దేవుడేంటి మనమే తిట్టుకుంటున్నాము. అర్థమవుతుంది మీకు? అది పరస్పరంగా అపవిత్రత అన్నమాట. అది బైబిల్లో విగ్రహారాధన అనే అపవిత్రతకి అప్పగించాడు దేవుడు. మన పాప స్వభావము చచ్చిపోకపోతే, మన పాప నైజము చచ్చిపోకపోతే దేవుడే అప్పగిస్తాడంట అపవిత్రతకి. మన శరీరాన్ని పరస్పరము అపవిత్రపరుచుకునే కార్యాలకు అప్పగించేస్తామంట. అది ఇంకేదన్నా అవ్వచ్చు. కింద అడిగితే మీకు అర్థమవుతుంది, చూడండి. అట్టివారు ఏం చేస్తారంట? దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మొదటి అపవిత్రత ఏంటి తెలుసా? మీరు ఎంత చెప్పినా అరే దేవుడు ఉన్నాడని నమ్మట్లేదు కదా, ఎంత చెప్పినా మీరు దేవుడిని నమ్మట్లేదు కదా, ఎంత చెప్పినా మీ ఇష్టం వచ్చినట్టు దుర్నీతితో మీరు బతికేస్తున్నారు కదా. ఆ 3 కారణాలు మీకు గుర్తుండాలి. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు, దేవుణ్ణి ప్రత్యక్షపరుచుకున్నా సరే వాళ్ళు ఆయన నమ్మట్లేదు, దేవుణ్ణి ఎరిగి కూడా వాళ్ళు మహిమపరచట్లేదు. ఇంకొక వెనకీళ్ళతో వాళ్ళకు కూడా తెలుసు అంటే దేవుడు ఉన్నాడని, కానీ ఆ దేవుడు ఉన్నాడని చెప్తే మనకి ఇది దొరకవు. ఆ దేవుడు ఉన్నాడని చెప్పామనుకోండి, అమ్మో ఏసై ఉన్నాడని అందరు నమ్ముతారు. కానీ ఎందుకు తెలుసా? ఆ ఏసై దగ్గరికి వెళ్తే మళ్ళీ బూతులు మాట్లాడడం మానేయాలండి, ఏడాలతో చెప్పండి. ఏసై దగ్గరికి వెళ్తే పాన్ పరకేయడం మానేయాలండి, ఏడాలతో చెప్పండి. దేవుడు ఉన్నాడని తెలుసు కానీ పాపాన్ని మానలేరనమాట. ఈ హేతువు చేత జ్ఞాపకం పెట్టుకుంటే, ఆ కారణమే పాపము మానకపోవటం వల్ల ఆ పాపం యొక్క ఫలితం ఏంటి అంటే దేవుడు నిన్ను మొట్టమొదటిగా నీ శరీరాన్ని పరస్పరమైన అపవిత్రతకు అప్పగిస్తాడు. ఏంటి తెలుసా అపవిత్రత అంటే? దేన్ని పూజిస్తావో తెలియదు, దేన్ని దేవుడు అంటావో తెలియదు. అయితే తండ్రిని దేవుడు అంటావు, తల్లిని దేవుడు అంటావు, లేకపోతే నీ ప్రేయసిని దేవుడు అంటావు, లేకపోతే నీ ప్రియుని దేవుడు అంటావు. అది ఇప్పుడు ఉద్దేశం.
అర్థమవుతుందా మీకు? నీ పిల్లల్ని దేవుడు అంటావు, లేకపోతే మనుషుల్ని దేవుడు అంటావు, లేకపోతే చివరికి కుక్కల్ని అంటావు, నక్కల్ని అంటావు, చివరికి చెట్లను అంటావు, ఏదన్నా దేవుడు అంటావు. అది అపవిత్రత. ఎంతమంది పూజిస్తున్నారు చెప్పండి? దేనికి అప్పగించాడు? దానికి దేవుడే అప్పగించాడు. ఇక్కడ దేవుడు అప్పగించాడు. మళ్ళీ దేవుడు అప్పగించడం అంటే దేవుడు అన్యాయం చేస్తాడని కాదు. ఇది ఒకటి చెప్పి మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. దేవుడు వదిలేస్తాడని అర్థం. ఏంటిది? దేవుడు పట్టించుకోవడం అని అర్థం. ఇక్కడ అప్పగించడం అంటే అర్థం ఏంటి అంటే ఆయన దగ్గరుండి పాపం చేసేలా చేస్తున్నాడు కాదు, ఆయన చేయి పట్టుకెళ్ళి పాపం చేస్తున్నాడని కాదు. దేవుడు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా ఉంటాడు. అది దాని అర్థం. ఇప్పుడు మీకు అర్థమవడానికి చెబుతాను. మీ అబ్బాయికి బాగా చెప్పారు, మీ ఆయనకి బాగా చెప్పారు, ఒరే నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేయొద్దని. ఎంతకాడికి మానట్లేదు. ఏం చేస్తారు చెప్పండి? అవునా కదా? ఇప్పుడు ఆడేం చేస్తాడు చెప్పండి? అప్పుడు దాకా ఒక అలవాటే, తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ తల్లి తప్ప, ఆ భార్య తప్ప? ఒక విధంగా చూస్తే పట్టించుకోకుండా వాళ్ళు అప్పగించినట్టే కదా. అది ఇక్కడ అర్థం. అప్పగించడం అంటే దేవుడు దగ్గరుండి అప్పగించడం కాదు ఇక్కడ ఉద్దేశం. దేవుడు వదిలివేస్తాడు. చాలా భయంకరమైన స్థితి తెలుసా? దేవుడు ఎందుకు అవసరం? ఈ మాట చెప్పొచ్చు, దేవుడు లోకానికి అవసరం అని. మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? దేవుడు ఎందుకు అవసరం మనిషికి? ఇందుకే అవసరం. దేవుడు చెయ్యి వదిలేస్తే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఏడ్చాడు. ఏలి ఏలి లాభ సమాక్తామే, నన్ను ఎందుకు చెయ్యి విడిచావు? ఎందుకు విడిచావంటే నువ్వు పాపి అయిపోయావు. అది దాని అర్థం. పాపిని దేవుడు పట్టించుకోడు. మీకు అనిపించవచ్చు, దేవుడు పట్టించుకోతే మాకేం పోయిందని. ఇన్ని పోతాయి మీకు. మీకు ఎవరిని పూజించాలో తెలియదు, నిజంగా ఎవరిని గొప్ప చేయాలో తెలియదు. అందుకే నిజంగా ఇవన్నీ వచ్చేసాయి. ఎవడికి నచ్చినోడు ఒకటి దేవుడు, ఒకటి హీరో దేవుడు, ఒకడికి రాజకీయ నాయకుడి దేవుడు, ఒకడికి ఇంకొకటి దేవుడు. ఇదంతా అపవిత్రత. ఏముంది చెప్పండి? తమ శరీరాన్ని అపవిత్రం చేసుకోవడమే. నయా పైసా ఉపయోగం లేదు, కుటుంబాలకి బాధ. ఇదంతా దేనికి? ఎంత చెప్పినా పాపం మానకపోవటం. అది దాని అర్థం. కాబట్టి దేవుడు పట్టించుకోడు, దేవుడు వదిలివేస్తాడు, దేవుడు వాడి మీద ఇంకా కన్సర్న్ చేయడు, వాడి గురించి ఆందోళన పడడు, వాడి గురించి ఆలోచించడం మానేస్తాడు. ఇప్పుడు మొదలెడతాడు సాతాను పట్టుకోవడం. కాబట్టి ఇక్కడ అర్థము, పాపము చాలా భయంకరమైంది, దేవుడు నిన్ను వదిలేస్తాడు. పాపము చాలా భయంకరమైంది, దేవుడు నిన్ను పట్టించుకోడు. దేవుడు పట్టించుకోకపోతే మొట్టమొదటిగా జరిగేది ఏంటి తెలుసా? నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటావు, ఎవడిని దేవుని చేస్తావో నీకు తెలియదు. ఇది మొదటిదన్నమాట, పాపం వల్ల వచ్చే ప్రతిఫలం. రెండో ప్రతిఫలం చూడండి, 26వ వచనం. అందువలన, ఎందువలన? మళ్ళీ మీకు చెప్పానే, దుర్నిశ్చిత సత్యం అడ్డగించటం, దేవుడు ప్రత్యక్షపరచుకుని నమ్మకపోవడం, దేవుని మహిమపరచుకోవడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం. ఈ మూడు గుర్తుండాలి మీకు. ఇందువలన, అర్థమవుతుందా? అందువలన మళ్ళీ ఏం చేశాడంట? దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడంట. ఇప్పుడు ఇంకొకటి ఏంటి తెలుసా? తుచ్చమైన అభిలాషలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది లైంగిక నీతి అనమాట. కాముకత్వానికి అప్పగించాడు అనమాట. దీని అర్థం అవ్వాలంటే అందుకే మీకు 27వ వచనం చదవండి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతోనూ అవాచ్యమైనవి చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకని ఎడల ఒకరు ఏమయ్యారు? కామతప్తులైరి. పాపం ప్రతిఫలం మీరు చిన్నది అనుకుంటున్నారు. దేవుడు చెయ్యి వదిలేస్తే చిన్నదని మీరు అనుకుంటున్నారు. దేవుడు చెయ్యి వదిలేస్తే, దేవుడు పట్టించుకోవడం మానేస్తే, మీరు ఇంకా మీ పాపాన్ని మానకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రెండవ దేనికి అప్పగిస్తాడు తెలుసా? దేనికి అప్పగిస్తాడు? తుచ్చమైన అభిలాషలు. తుచ్చమైన అభిలాషలు అంటే ఏంటి? కామతప్తులైపోవటం. వాళ్ళ కామపు స్థితి తప్పుగా అర్థం చేసుకోమాకండి. నా మాటల్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోమాకండి. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? దేవుడు పెట్టిన భార్యాభర్త సంబంధాన్ని, దేవుడు పెట్టిన పురుషుడు స్త్రీ అనే సంబంధాన్ని మరిచిపోయి వాళ్ళ యొక్క ఆ కోరికలు తీర్చుకోవడం కోసం స్త్రీలు దొరకకపోతే పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ చేసుకుంటారంట. అంత కామతప్తులైపోతారంట. కారణం, దేవుడు వదిలేశాడు, దేవుడు పట్టించుకోడు. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు కుటుంబాన్ని చెయ్యి వదిలేస్తే గొక్క పట్టు ఎడుతారు మీరు. మీకు అర్థమవటం లేదు అది. ఈ లక్షణాలన్నీ మీకు కనపడుతుంటాయి చూడండి. కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి, అవునా కదా?
పాపం దేవుడు ఉన్నాడరా, దేవుడు నమ్మరా అని చెప్పి ఎంత చెప్పినా నమ్మకపోతే ఒక్కొక్కడు హీరోని పూజించి, రాజకీయంలాగా పూజించి, తాగేసి బ్యానర్లు కట్టించుకొని డబ్బులన్నీ తగులగొట్టుకొని ఏడుస్తున్న భార్య ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? ఆడి ఇంట్లో తినడానికి ముద్ద పెట్టాడు కానీ వాళ్ళ నాయకుడికి మాత్రం కటౌట్లు పెడతాడు. అపవిత్రతకు అప్పగించాడు. వింటాడు, దేవుడు ఉన్నాడరా, మారరా, దేవుడు ఇచ్చాడరా నీకు ఈ జీవితం, నీ జీవితం విలువైనదని అంటే వింటాడా? ఆ హేతువు చేత వదిలిపెట్టేశాడు. అపవిత్రతకు వదిలిపెట్టాడు మొదటిది. రెండోది ఏంటి? తుచ్చమైన అభిలాషలు. అంటే అర్థం ఏంటి తెలుసా? కామతప్తులు. వాళ్ళ కోరికలకి నిజంగా అదుపు ఉండదు. అక్కడ రాశాడు చూడండి, పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, కానీ పాపం యొక్క ఫలం మీకు తెలియాలి. దేవుడు వదిలేస్తే ఎంత భయంకర స్థితి ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు ఎందుకు అవసరమో మీకు అర్థం అవ్వాలి. అది రెండో ప్రతిఫలం పాపం. చాలా దారుణమైన ప్రతిఫలం. కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోవడానికి ఇదే కారణం. మనుషులు పైకి మంచి కనపడతారు, మీరు చూడండి వాళ్ళ కోరికలు అణుచుకోలేకుండా ఎంతమంది అవాంఛమైన కార్యాలు చేస్తున్నారో. ఈ కాలములో ఉన్నటువంటి నిజంగా మీరు చూస్తే భార్యాభర్తల సంబంధాలు మీరు చూడండి, ఒక్కొక్కరికి 2, 3, 4 ఎవరికి తెలియని స్థితి. తెలుసా మీకు? అప్పుడప్పుడు మీకు ఆశ్చర్యం, ఈడు ఇలా చేశాడా, ఏమి ఎలా చేసిందా? నిజంగా చెబుతున్నాను, అనుభవంతో చెబుతున్నాను, అంత మంచిది కాదు దేవుని వదిలేసాడు. శరీరాన్ని అంత ఈజీ కాదు అణుచుకోవడం. కారణం ఆయన ఎంత చెబుతున్నా పాపం చేస్తున్నప్పుడు ఆయన హెచ్చరిస్తుంటాడు, అరే ఇది కాదురా, ఇలా చేయకూడదురా అని చెప్పాడు. సొలొమోను ఎంత నిదర్శనంగా కనపడుతున్నాడు చెప్పండి. సొలొమోను చిలక్క చెప్పినట్టు చెప్పాడు తెలుసా? ఇజ్రాయేలు రాజు ఎవడైనా సరే ఒక స్త్రీని పెళ్ళాడాలి. ఇజ్రాయేలు రాజు ఎవడైనా సరే అధికమైన గుర్రాలను సంపాదించుకోకూడదు, అధికమైన ధనాన్ని సంపాదించుకోకూడదు, గర్వం వస్తుంది వాడికి. ఇజ్రాయేలు రాజు ఎవడైనా సరే వాడి దగ్గర బైబిల్ కాపీ ఉండాలి, ప్రతిరోజు చదువుతుండాలి. ఇది ఇజ్రాయేల్ రాజుగా అయ్యే ముందు ఇచ్చిన దేవుడు ఆజ్ఞలు. వాడి దగ్గర బైబిల్ కాపీ ఉండాలి, ప్రతిరోజు చదువుతుండాలి, దీని నుండి తప్పిపోకుండా. అలాంటి వాడు ఎందుకు 1000 మందిని చేసుకున్నారు? ఆయన గురించి రాబడిన మాట ఏంటి తెలుసా? కామతప్పుడు అయి, అవునా కదా? కామాతురత కలిగిన వాడై, ఆ మాట పడతాడు అక్కడ. ఏంటిది? సొలొమోను కామాతురత కలిగిన వాడై 1000 మంది స్త్రీలని మోహించాడు అని ఉంటుంది అనమాట. 2 సార్లు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, నువ్వు చేసే తప్పురా అని. ఆశ్చర్యం అనిపిస్తుంది, దేవుడు ప్రత్యక్షమై చెప్పడం ఏంటి 2 సార్లు? అందుకే మీకు అప్పుడప్పుడు అంటున్నాను కదా, అబ్రాము యాకోబు, ఇస్సాకు యాకోబు, దావీదు దేవుని అన్నాడు తప్ప సొలొమోను దేవుని అని ఎక్కడ చెప్పలే ఆయన. బైబిల్ మొత్తం మీకు కనపడదు. ఎందుకు కనపడదు తెలుసా? దేవుడు ప్రత్యక్షమైతే తినలేదు మాట. దావీదు దేవుని అని ఎందుకు అన్నాడు? సాధారణమైన మనిషి వచ్చి చెప్పగానే కాళ్ళ మీద పడ్డాడు, అయ్యా నన్ను క్షమించని. నాతను ఒక మంచి ప్రవక్త, ఒక మనిషి ఒప్పుకున్నాడా, దబాయించాడా? అవసరమైతే నాతను తల కూడా ఛేదించేయచ్చు తెలుసా, ఎవడు అడగడు. ఏంట్రా నాకు ఎక్స్ట్రాలు చేస్తామని చెప్పి అలా చంపేయమంటే అలా చంపేసేవాళ్ళు నాతాన్ని. అందుకే సొలొమోను దేవుడు కాదు, నేను దావీదు దేవుడినే. కారణం దేవుడు ప్రత్యక్షమై చెప్పాడంటాడు. ఈనాడు నిజంగా మీరు దేవుడు చాలా అవసరం సమాజానికి. అరే బాబు, దేవుడు అవసరమే మనిషికి, ఎవడికి అవసరం లేదు, దేవుడు మనకే కావాలి. అంత కామతప్తులవుతారు. పురుషుడు, స్త్రీ, అది భయంకరమైన స్థితి. మీకు సాధారణంగా కనపడుతుంది ప్రియమైన దేవుడు, నిజంగా చెబుతున్నాను, సాధారణంగా కనపడుతుంది. లోపల స్థితి మీకు తెలియదు. ఈ కాలంలో ఉన్న శరీర మార్పులు మీకు తెలియవు. దేవుడు చేయి విడిచిపెట్టకుండా దేవుడిని పట్టుకోకపోతే మీరేమీ చేయలేరు. అందరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం అని సైలెంట్ అయిపోవడం తప్ప ఏం చేయలేరు. మూడోది చూడండి, 3వ ప్రతిఫలం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని. మూడోది ఏంటి తెలుసా? చేయరాని కార్యములు చేయడానికి అప్పగిస్తాడంట. ఏం కార్యాలు? మొదటిది ఏంటిది? అపవిత్రత. ఎవరిని దేవుడు అంటామో తెలియదు, ఎవరిని పూజిస్తామో తెలియదు. రెండోది ఏంటిది? తుచ్చమైన అభిలాషలు, కామతప్తులు అవ్వటం, కామాతురత కలిగి ఉండటం. మూడోది ఏంటి? భ్రష్ట మనసుకు అప్పగించటం. భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఏమేమి గుణాలు వస్తాయి?
కింద చూడండి ఏం చదువుతాడు, ఆ గుణాలు చదివితే చచ్చిపోతాం. ఏం గుణాలు వస్తాయి చూడండి. భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఏమవుతాయో తెలుసా? 29, అట్టివారు ఎట్టివారు, భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వారు, ఎంత చెప్పినా దేవుడికి తమ మనసులో చోటివ్వని వారు. అర్థమవుతుంది మీకు? అట్టివారంటే ఎవరు? ఎంత చెప్పినా దేవుడికి తమ మనసులో ఏమెవరు? చోటెవరు. ఎంత చెప్పిన వాళ్ళు ఏమేరు? దేవుణ్ణి ఎరగరు అన్నమాట. దేవుడు వాళ్ళని ఏం అప్పగించాడంట? భ్రష్ట మనసుగా. మళ్ళీ చెప్తున్నా, దేవుడు అప్పగించాడనే పదం వాడుతున్నాను, కానీ దాని అర్థం ఏంటంటే దేవుడు పట్టించుకోడు, దేవుడు వదిలివేస్తాడు. ఎప్పుడు? పాపం చేసినప్పుడు. అది నిజమే. ఎంత చెప్పినా చేయకపోతే ఏం చేస్తాను చెప్పండి దేవుడు. కాబట్టి అది గుర్తుండాలి మీకు. అంతే తప్ప దేవుని తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఇక్కడ దేవుడు అప్పగిస్తున్నాడు, దేవుడు చేయిస్తున్నాడు కాదు ఇక్కడ. ఓకేనా? అది ఏం చేశాడంట? అట్టివారు ఏం చేస్తారంట? సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని ఉంటారు. ఈ 4 గుణాలు బాగా గుర్తుపెట్టుకోండి. దుష్టత్వము, దుర్నీతి, తర్వాత లోభము, ఈర్ష్యతో నిండుకొని ఉంటారనమాట. ఈ 4 కలిగి ఉన్నప్పుడు ఏమవుతాయి తెలుసా? మిగతా గుణాలు వస్తాయి. ఏమని? మత్సరం వస్తుంది. ఈ 4 కలిగి ఉన్నప్పుడు. ఈర్ష్యలో నుండి పుట్టుకొచ్చిందే మత్సరం. ఈర్ష్య అంటే ఏంటి? అస్సలు ఓర్చుకోలేమన్నమాట. మీకు తెలుసా? పాపం యొక్క ఫలం కయ్యూను. ఏంటి తెలుసా? ఈ గుణం వచ్చింది. తర్వాత మళ్ళీ మీకు ఆదాం దగ్గరికి వెళ్తాను. ప్రస్తుతానికి 3 అర్థం పెట్టుకోండి. ఈ గుణాలే మీకు అక్కడ కనపడతాయి. తర్వాత ఆదాము చేసిన పాపం వల్ల వచ్చినవే సమాజంలోకి, మనుషుల్లోకి దూరాయి ఇవి. వాళ్ళు దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభత్వం అంటే ఏంటి? ధనాపేక్ష. లోభత్వం అంటే ఏంటి? ఆడు రూపాయికి ఇచ్చినవిలో మనిషికి కూడా ఇవ్వడు. అర్థమవుతుందా మీకు? మనిషిని ఎంత హీనంగా చూస్తాడో, రూపాయిని ఎంత కలగద్దుకుంటాడో. లోభత్వం అంటే వాడికి మనిషి ఏంటి? దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి కంటే వాడికి సాతాను స్వరూపంలో చేయబడిన డబ్బు దైవత్వం అయిపోయింది. అర్థమవుతుందా మీకు? చాలా మనసు పెట్టి లోతుగా ఆలోచించండి. పాపం యొక్క ప్రతిఫలం చిన్నది కాదు. ఇందాక ఆ స్టేట్మెంట్ ఇప్పుడు రైట్ అయితే లేదా? దేవుడు పాపులని ఎలాగైతే అపారంగా ప్రేమిస్తున్నాడో, ఆ ప్రేమ పాపం చేసిన ఎడల ఆయన ద్వేషాన్ని మాత్రం ఏమీ తొలగించదు. ఇసుమంతా కూడా తొలగించదు. ఎక్కడైనా తొలగించినట్టు కనపడుతుందా మీకు? అది అక్షరాల నిజం. పాపుల్ని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఎప్పుడు ప్రేమించడు. వాళ్ళు ఈర్ష్యతో ఉంటారు, లోభత్వంతో ఉంటారు. తర్వాత ఏమొస్తాయి? మత్సరము, నరహత్య. చూసారు అక్కడ? మత్సరము, నరహత్య, కలహాలు, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్జయులు నైరి. పైగా ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? ఇట్టి కార్యాలు చేయటం మరణానికి పాత్రులు అని తెలుసు కూడా చేస్తారంటే ఇది ఇంకో భయంకరమైన స్థితి. మరి నాకు అర్థం కాదు ఈ మాట చదివినప్పుడల్లా. ఇవన్నీ చేసే వాళ్ళకు అది మరణానికి దారి తీస్తుంది, అది నన్ను ఏదో ఒకరోజు నాశనం చేస్తుంది అని తెలిసి కూడా చేస్తుంటారంట. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? అప్పుడప్పుడు వాళ్ళు అంటుంటారు, నేను మానలేకపోతున్నాను రా, మానలాలని ఉంది కానీ, నాకు కూడా బతకాలని ఉంది కానీ నేను బతకలేకపోతున్నాను రా అంటాడు. చూసారా? అది ఎంత స్థితి తెలుసా? ఎన్నోసార్లు బతిమలన్న ఆడిది వెనక్కి తిరగకపోతే చివరికి ఆ స్థితి. అప్పుడప్పుడు అలా విన్నప్పుడు జాలి వేస్తుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అనమాట, నేను మిమ్మల్ని పిలవగా, సామెతల గ్రంథం 2వ అధ్యాయం బాగా గుర్తు వస్తుంది నాకు అప్పుడప్పుడు. నేను మిమ్మల్ని పిలవగా, నేను నా ఉపదేశాన్ని మీకు నేను వినమని చెప్పగా మీరేం చేశారు? వినలేదు, నన్ను పట్టించుకోలేదు, నా దగ్గరికి రాలేదు. అప్పుడు మీ మీదకి ఏమొచ్చింది? శ్రమ తుఫాను వలె మీ మీదకి వస్తుంది. సుడిగాలి వలె మీకు ఆపదలు వస్తాయి. అర్థమవుతుందా? సుడిగాలి వలె, తుఫాను వలె మీ మీదకి శ్రమలు, ఆపదలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? వేరే దిక్కు లేదు, దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుతారంట. అక్కడ రాయబడిన పదం ఏం పదం? అప్పుడు దేవుని శ్రద్ధగా వెతుకుతారంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు? భయంకరమైన మాట ఏంటి తెలుసా? నేను నవ్వుతాను అన్నాడు. ఏమన్నాడు? నేను నవ్వుతాను అన్నాడు. అసలు ఆ పదాలు చదువుతుంటే భయంకరం అనిపిస్తుంది. నవ్వడం ఏంటి? పట్టించుకోకపోవడం చాలా. అంటే అందుకంటాడు, దొరికే వేళలను వెతకండి, ఒకానొక రోజు ఈ మాటలు మీకు దొరకవు అని అంటుంటారు. చూసారా? అవన్నీ ఏదో అబద్ధపు మాటలు అనుకుంటున్నారు మీరేమన్నా. సొలొమోనుకు బాగా అనుభవంలోకి వచ్చింది. అందుకే
చెప్పాడు రా 2 సార్లు ప్రత్యక్షమయ్యి. ఆయన దొరికిన వేళను పట్టుకోలేకపోయా. తర్వాత నేను తెగెతికా. ఏం ఉపయోగం? 6,000 జీవితం పోయింది. సంసోను కూడా అలాగే అంటాడు తెలుసా, నా వెంట పడ్డాడు ఆయన, కానీ నేనేం చేశా, ఒక ఆమె వెంట పడ్డా. ఏమైంది చివరికి? దౌడమిగితే 800 మందిని చంపేయడం ఏంటి, 1000 మందిని చంపేయడం ఏంటి? ఆశ్చర్యం అనిపిస్తుంది. 100 మందిని చంపితేనే మగధీరాలని పెట్టుకొని మనం ఎంత బెల్లప్ చేస్తున్నాం, మళ్ళీ అది డూపు మళ్ళీ. అవునా కదా? అసలు దౌడెముకతో 1000 మందిని చంపడం ఏంటారు ఆయన అనిపిస్తుంది మీకు. ఆయన చదువుతుంటే నిజంగా అంత ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు. అంత బలద్రుడు ఏమైపోయాడు తెలుసా? ఆయన పాప స్థితి మీరు ఎప్పుడైనా చూసారా సంసోన్ది? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సంసోన్ జీవితం చదువుతున్నప్పుడు. ఫస్ట్ ఆమె ఒళ్ళో పడుకొని ఉంటాడా, వాళ్ళు వస్తారా చంపడానికి, అప్పుడు అర్థమైపోయింది కదా ఏమో నన్ను ప్లాన్ చేస్తుంది చంపడానికని. అయినా వదిలేస్తాడా అంటే అది చూస్తే పాపము, నిజంగా చెప్తున్నాను, ఒకానొక స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపాన్ని వదిలిపెట్టలేం. అసలు ఏమి బుర్రలేని తనం సంసోన్ అనిపిస్తుంది. ఊరే చంపుతుంది ఆమెని నీకు అర్థమైనా మళ్ళీ ఆమె ఒళ్ళను పడుకొని మళ్ళీ ఏం చేస్తాడు, ఆమె విసిగిచ్చేసిందంట. ఏమి దౌడిక చోటు కొట్టి వెళ్ళిపోక. అవునా కదా? అంత ఈజీ అనిపిస్తుంది మనకి. పాపం అంత ఈజీ కాదు. సంసోన్ది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు అంత క్లియర్గా చంపుదామని ప్లాన్ చేస్తుందిరా. అంతమంది వచ్చారు, ఎమ్మటి కట్లు కట్టింది, ఇప్పేసుకున్నావు, 3 సార్లు జరిగి ఉంటుంది అలా. చివరికి ఆమె లాలన మాటలకి ఏమైపోయాడు, ఇదిగో నా జుట్లో ఉంది చంపేసుకోండి అన్నాడు అన్నమాట. పాపము నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకానొక రోజు ఈ ఫీల్ వస్తుంది మీకు, కానీ చేజారిపోతాం, నిజంగా చేజారిపోతాం. ఏముంటుంది వెనక? అప్పుడప్పుడు అనిపిస్తుంది సంసోన్ కన్నా దొరికింది చివరిలో, దేవ ఒక్కసారి హెల్ప్ చేయంటే హెల్ప్ చేశాడు. ఆ పాటికి గుడ్లు పీకేశారు, అన్నీ పీకేశారు. చివరికి ఏమైపోయి చచ్చిపోయాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆత్మచేత నిండుకొని పుట్టినోడు ఆయన. ఎవడి చేత? ఆత్మచేత నిండుకొని పుట్టినోడు. ఆయన నన్ను ప్రతిష్ఠించు, గర్భంలోనే పిలుచుకున్నాడు ఆయన. జుట్టు కత్తిరించకూడదు, మద్యం తాగించకూడదు. అరే అప్పుడప్పుడు అనిపిస్తుంది అలాంటి ఎన్నుకోబడ్డ వారి జీవితాలు అలా ఉంటే ఆఫ్టర్ ఆల్ గాలం మనం అంతా, ఒక మాటలో చెప్పాలంటే ఎంత ధైర్యంగా బతుకుతామో మనం. పాప ఫలము చిన్నది కాదు, పాప నైజము చిన్నది కాదు. మీరు చిన్న పాపమే కాదని వదిలేస్తే అది రేపు ఎలా ఉంటుంది తెలుసా? మానలేము. నిజంగా అలా కల్లార జీవితాలు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? త్రాగుడికి బానిసై మానలేకుండా వాళ్ళు ఉన్నారు. కాముకత్వానికి బానిసై వ్యాధి వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. వాళ్ళకేమైనా చచ్చిపోవడం ఇష్టమేంటి? వాళ్ళకేమైనా రోగం తెచ్చుకోవడం ఇష్టమా? మానలేక పాపాన్ని. అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా ఆడు దుర్నీతి చేత దేవుడిని అడ్డగించాడు. దేవుడు ఉన్నాడా అని చెప్పినా ఎవడు చెప్పాడు దేవుడు లేడు అన్నాడు. దేవుడు దయ వల్ల నువ్వు బతుకుతున్నావురా, ఆయన గాలి, ఆయన నీడు, ఆయన ఆహారం వల్ల బతుకుతున్నావంటే ఎవడు చెప్పాడు? నా చేతుల కష్టంతో నేను బతుకుతున్నాను అంటాడు. ఊరి ఆ 2 చేతులు కూడా తల్లి గర్భంలో వచ్చింది దేవుడేరా అంటే ఎవడు చూశాడయ్యా అని అంటాడు అన్నమాట. ఆ అహంకారం, అహంభావం ఒకానొక రోజు ఈ యొక్క భ్రష్ట మనసుకు అప్పగించే పని అయిపోతుంది. వాడు చాలా ఆ గుణగణాలన్నీ చదివితే కల్లర కనపడుతుంటాయి మీకు. చూడండి ఈరోజు మనుషులు ఆ స్వభావాలు ఎందుకు కనపడుతున్నాయి? మీకు ఒక విషయం చెప్పనా? ఈ స్వభావాలని ఎవరిలోవి? వీళ్ళందరూ ఎవరి వల్ల పుట్టినోళ్ళు? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. తర్వాత మాట చదవండి, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి పరలోకపు తండ్రి ద్వారా పుట్టినవి కావు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ 3 కుదించేశాడు. అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అన్నీ కూడా ఎక్కడ పెట్టేశాడు? ఈ 3 కుదించేశాడు లోకంలో. ఇందాక మీకు 3 గుణాలు చదివామే. మొదటిది ఏంటిది? అపవిత్రతకు అప్పగించాడు. రెండోది ఏంటి? తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడు. మూడోది ఏంటి? భ్రష్ట మనసుకు అప్పగించాడు.
ఆ గుణగణాలన్నీ చూస్తే ఏముంటాయి తెలుసా? ఈ మూడిట్లో నిమిత్తమే ఉంటాయి. అయితే శరీరాశ, లేకపోతే నేత్రాశ. ఇక జేవుడమ్మ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆడుకున్న దాన్ని బట్టి డంబంగా బతకడం. జేవుడమ్మ అంటే ఏంటి? గర్వం. నాకే ఉందని ఆడంబర జీవితం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. జీవబడము అంటే ఒకటి గర్వము, రెండవది ఆడంబర జీవితము. నాకే ఉందని చూపించుకుంటుంటాడు. అప్పుడప్పుడు చూస్తే మంటలు వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఫ్లాట్ వ్యాపారం చేసేవాడిని చూసారా? 5 ఉంగరాలు పెడతాడు, 5 ఉంగరాలు పెడతాడు, ఇన్ని పెడతాడు. మళ్ళీ ఆడి ఇల్లు చూస్తే గట్టికి కూడా ఉండదు. మళ్ళీ చూపించాలి, లేకపోతే ఎవడు రాడు కొనడానికి. ఎవరికి ఏంటి? ఆడంబర జీవితం అనమాట. ఇక ఇంతకు మించి ఏమైనా ఉన్నాయి మీరు చెప్పండి? అన్నీ శరీరానికి, అన్నీ నేత్రానికి, ఇక మిగతా అంతా ఇక ఉన్నోళ్ళంతా, డబ్బు ఉన్నోళ్ళంతా గర్వానికి, ఆడంబరమైన జీవితానికి. లోకంలో ఉన్నదంతా ఇది. ఇది ఎవడి వల్ల పుట్టింది కాదు, తండ్రి వల్ల పుట్టింది కాదు. ఇప్పుడు మీరు ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్ళండి, 2 అధ్యాయాలు. మనము పోగొట్టుకుంది ఏంటి తెలుసా? ఆదాము పాపం వల్ల తండ్రి స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మీయ మరణం అని నేను అన్నామే. ఆత్మీయ మరణం అంటే అర్థం ఏమనుకున్నారు? ఆదాము పాపం చేయడం వల్ల, అంటే దేవుని మాట వినకపోవడం వల్ల ఆయన తెచ్చుకున్న మరణం ఏంటి? ఫస్ట్ ఆత్మీయ మరణం అన్నాం. అంటే అర్థమేంటి తెలుసా? దేవుని స్వభావాన్ని పోగొట్టుకొని ఇదిగో ఈ లోక స్వభావాన్ని తెచ్చుకున్నాడు. మన బాటలో, బైబిల్ భాషలో చెప్పాలంటే సాతాను స్వభావాన్ని తెచ్చుకున్నాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం మీకు తెలిసిందే. మీరందరూ ఎవరి పిల్లలు? మీ తండ్రి యగు అపవాది పిల్లలు. అరే, ఈ కార్యాలన్నీ ఎవరి వల్ల కనపడుతున్నాయి తెలుసా? మీరు ఆయనకు పుట్టినోళ్ళు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవోడంబము ఇవన్నీ కూడా మీరు ఎవరికి పుట్టినోళ్ళు తెలుసా? మీరు సాతానికి పుట్టినోళ్ళు. ఇవి నిజమైన తండ్రి నుండి పుట్టినవి కావవి. ఇప్పుడు బతకమాకండి. శరీరాన్ని, కంటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవి చదువుతున్నప్పుడే అనిపిస్తుంటాయి, కానీ మిగతా రోజులు అప్పుడప్పుడు గుర్తుండవు. పడిపోయిన తర్వాత మళ్ళీ దెబ్బలు తిన్న తర్వాత గుర్తొస్తుంటాయి. అప్పుడప్పుడు బాధ వేస్తుంటుంది అనమాట ఆ విషయాలు. ఎందుకు దేవా రోజు మాకు జ్ఞాపకం చేయొచ్చు కదా అనిపిస్తుంది. నిజమే. ఇప్పుడు చదువుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు, లేకపోతే వింటున్నప్పుడు ఎంత ఉంటుందో అయ్యే గ్రహింపు రోజు బతుకుతున్నప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండదో అనిపిస్తుంది. ప్రతిరోజు మనల్ని మనం బాగు చేసుకోవాల్సిందే. ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకోవాల్సిందే. ప్రతిరోజు మనల్ని మనం ఏం చేయాలి తెలుసా? కాచుకోవాల్సిందే. తొంగి చూసుకోవాలి మన హృదయాన్ని, తొంగి చూసుకోవాలి మన శరీరాన్ని, తొంగి చూసుకోవాలి మన కళ్ళని, తొంగి చూసుకోవాలి మన హృదయంలో ఉన్న గర్వాన్ని, ఆడంబర జీవితాన్ని. ఎందుకు? ఉన్నదాంతో బతుకు. లేని ఎందుకు చూపించాల్సిన అవసరం ఉంది చెప్పు? నువ్వు ఎంత ఆడంబరం చూపించినా పోయేది మళ్ళీ మరణమే. నువ్వేమైనా బతికేస్తావా? బతకో. పేదోడు కదా అని బతకకుండా ఉంటాడా? ఆడు చచ్చిపోతాడు, ఇద్దరు చచ్చిపోతారు. విషయం ఏమీ లేదు అక్కడ. వ్యాపారం. నా పదజాలాలు తప్పుగా అర్థం చేసుకోమాకండి, మీకు అర్థం అవ్వాలి. ఈ లోకంలో ఉన్నదంతా అదే తండ్రి వలన పుట్టింది కాదు అది. కాబట్టి మీరు చిన్న విషయం అనుకుంటున్నారేమో, అన్ని రకాలైన పాపాలకి అప్పగిస్తాడు దేవుడు. ఇప్పుడు ఆదికాండం రండి. ఆదాము చేసిన పాపం, దేవుని మాట వినకపోవటం, అప్పుడు వచ్చినదేంటి? మొట్టమొదటి చెప్పానే, ఆత్మీయ మరణం. ప్రియమైన దేవుని పిల్లారా, దీనంతటికి కారణము ఆదాము చేసిన పాపము. ఆదాము పాపం అనగానే ఇక్కడ మళ్ళీ మీకు డెఫినేషన్ చెప్పాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటం. అంటే ఏంటి? దేవుని మాట వినకపోవటం. దేవుని మాట, ఈ 66 పుస్తకాలు ఉన్నాయి మాటలు, ఈ మాటలు వినకపోతే, విని ఆ ప్రకారంగా బ్రతకకపోతే చిన్నది కాదు వచ్చేది. నువ్వు పోగొట్టుకునేది దేవుని స్వభావాన్ని. ప్రతి చల్లపోట వచ్చి ఏంటో ఆ సృష్టికర్త వచ్చి మాట్లాడేవాడంట. మరి ఏంటో ఎంత విచిత్రం అనిపిస్తుంది తెలుసా? సర్వలోకాన్ని కలిగించినోడు, యుద్ధము చేయి యెహోవా, సైన్యములకు అధిపతి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. అవునా? ఈ భూమి అంతటా ఆయనంత బలం కలిగిన దేవుడు లేడు. ఇంత గొప్ప కార్యాలు చెప్పుకుంటున్నామే, ఆయనంత జ్ఞానవంతులు లేడు. అనంత జ్ఞాని అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు అని చెప్పుకుంటున్న ఆయన ఆదాము దగ్గరకు వచ్చి చక్కగా మాట్లాడుకుని వెళ్ళేవాడంట. ఆ స్థితిని పోగొట్టుకున్నారు.
నా స్వరూపంలో నా పోలికలో చేసుకున్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? ఆయన స్వరూపం ఆయన పోలికలో చేసుకున్నాడు. ఆ స్వరూపాన్ని, ఆ పోలికను పోగొట్టుకున్నారు, ఆ స్వభావాలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, అసలు ఇప్పుడు మనం చదివిన ఆ 3 స్వభావాలు, ఆ పాప ఫలం వల్ల, ఆ పాపం యొక్క ప్రతిఫలంలో వచ్చిన ఆ యొక్క అపవిత్రత కానీ, ఆ యొక్క తుచ్చమైన అభిలాషలు కానీ, ఆ యొక్క భ్రష్ట మనసుకు అప్పగించడం కానీ, ఇవన్నీ ఎక్కడైనా దేవుని స్వభావమా? కారణం ఏంటి చెప్పండి? దేవుని మాటకి. ఈరోజు మీ అందరికీ చెబుతున్నాను, ఎవరైనా దేవుని మాటలు వినకపోతే, ఆ మాటలు చదవకపోతే, ఆ మాటలు ధ్యానించుకుంటే, ఆ ప్రకారంగా బతకకపోతే, ఒకానొక రోజు ఈ 3 గుంపుల్లో నీ జీవితం నా జీవితం ఒక గుంపు. నేనేం చేయట్లేదు, నాకు ఏ చెడు అలవాట్లేదు అనుకుంటారు అంతే. మీరు బతకలేరు అలా లోకంలో. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడు కూడా శరీరాన్ని కంట్రోల్ చేయలేడు. దేవుడిని విశ్వసించకుండా పరిశుద్ధాత్మ దేవుడు రావుడు. కాబట్టి మీరు నేను ఉంటున్నానంటే అదంతా భ్రమ. ఒకానొక రోజు పడిపోతారు. మీరు అంత పునాది లేని ఇల్లు లాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు బాగానే కనపడుతుంది, ఏదో ఒక రోజు పడిపోతారు. ఎంతమందిని చూపించవచ్చు మనం అలాంటి వాళ్ళని, అవునా కదా? పెళ్లి కాకముందు ఏ అలవాటు లేదని చెప్తుంటాం. పెళ్ళిన శ్రమలకు బట్టి ఎన్ని అలవాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అదే శ్రమలు దేవుని ఎరిగిన వాళ్ళకి కూడా వస్తున్నాయిగా. ఆడేమైనా అలవాట్లు అయిపోతున్నాడా? అదే మీకు అర్థమో. మళ్ళీ చెప్తున్నాను, దేవుని మాట వినకపోవటము, ఆ మాట ప్రకారంగా బ్రతకకపోవటము చిన్న విషయం కాదు. రేపు నీ జీవితము, నా జీవితము, నీ కుటుంబ జీవితం, నా కుటుంబ జీవితము, ఆ 3 యొక్క ఆ 3 గుంపులు ఉన్నాయి చూసారా? ఆ 3 గుంపుల్లో ఒక గుంపులో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాలు కనపడతాయి ఒకరోజు. ఇప్పుడు ఏం కనపడదు మీకు, ఇన్ ఫ్యూచర్ కనపడుతుంది. కాబట్టి దావీదు పాపం వల్ల, క్షమించండి, ఆదాము పాపం వల్ల దేవుని స్వభావాన్ని కోల్పోయాడు. పాపం అంటే దేవుని మాట వినకపోవటం, జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన మాట చదవకపోవటం, చదివి విని ఆ మాట ప్రకారంగా జీవించకపోవటం. అసలు వినడానికి ఆసక్తి లేదు, చదవడానికి ఆసక్తి లేదు, ఇక జీవించడం ఆడొస్తుంది చెప్పండి, అవునా కదా? మీరందరూ నన్ను చూడ చెప్పిందని లేదు, ఒక 10 నిమిషాల్లో ముగిస్తానమాట, సరేనా? ఈరోజు నేను మారు మనసు పొందలేదని అందుకే చెప్పా, సరేనా? నేను ముందే మాట ఇచ్చే, మాట ఏం తప్పలేదు. ఓకే, ఒక్క 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను, ఇంక ఇబ్బంది ఏం పెట్టను మిమ్మల్ని. చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఆదాము ఆ దేవుని మాట వినకపోవటం వల్ల ఆయన మొట్టమొదటి మరణము ఆత్మీయ మరణము. ఆయన దేవుని వల్ల పుట్టినవాడు ఇప్పుడు సాతాను వల్ల పుట్టినవాడు అయిపోయాడు. ఇప్పుడు ఆ పాపం చేశాడు కానీ వదిలేశాడు దేవుడు. అక్కడ మీరు బాగా చూడండి, చదవండి తర్వాత. ఆదాముని అవ్వమ్మని శపించలేదు. ఏం చేయలేదు? ఆదాముని అవ్వమ్మని శపించలేదు. ఆదామును బట్టి భూమిని శపించాడు. అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది, మీరు చదవండి 3వ అధ్యాయం దత్త. ఆదాము నిన్ను బట్టి భూమిని శపించానంటాడు. ఏమొస్తుంది భూమి ఇప్పుడు? నీకు ఇప్పుడు ముళ్ళ పొదలు వస్తాయి, గచ్చ పొదలు వస్తాయి అన్నాడు. అక్కడ ఆదాముని అవ్వమ్మని శపించలేదు, అయితే సర్పాన్ని శపించాడు. ఆదామును బట్టేమో భూమిని శపించాడు. తర్వాత మీరు చూస్తే సాతాన్ని కూడా ఒక విధంగా శపించినట్టే, దానికి కూడా ఇచ్చాడు, ఏం చేస్తారు, నీ తల తొక్కుతాడు అన్నాడు అనమాట. కానీ నిజంగా పాపం చేసిన వాళ్ళిద్దరిని మాత్రం శపించలేదు. శపించలేదని అర్థము శ్రమ పెట్టలేదని కాదు, శిక్షించలేదని కాదు. మళ్ళీ చెప్తున్నా, శిక్షకి శపించడానికి కారణం కాదు. మనందరం ఏమనుకుంటాం, ఈ శిక్ష అంతా శాపం వల్ల వచ్చింది అనుకుంటాం. శపిస్తే అలా ఉండదు అనమాట. శపిస్తే సాతాన నరకంలో ఉంటావు నీ జీవితాంతం. శపిస్తే ఇదిగో 6,000 సంవత్సరాల నుండి ఇప్పటికి ఈ భూమి ఏం చేస్తుంది, గచ్చపదన ముళ్ళ పదన అవుతుంది. కాబట్టి శపించడానికి శిక్షించడానికి కూడా తేడా తెలియదు మనకి. ఆదాముని అవ్వమ్మని శపించలేదు, కానీ శిక్షించాడు. ఎలా శిక్షించాడు? ఆదాము, ఇక మొదలైంది నీ జీవితం. మొన్నటిదాకా తోటమాలి పని, ఇప్పుడేం పని తెలుసా? దున్నేవాడి పని. అప్పుడు దేవుడు పండించేవాడు, ఇటు చూసి కాసుకునేవాడు అన్నమాట. తోటమాలి ఏం చేస్తాడు చెప్పండి? కాసుకుంటుంటాడు, అవునా కదా? ఏదైనా పని చేయాలంటే కూలని పిలిపించుకుంటాడు. కానీ తోటమాలిగా లగ్జరీగా బతకాల్సిన ఆదాము ఏమయ్యాడు ఇప్పుడు? నీ చెమట్టు వచ్చి నువ్వు ఏం చేస్తావు? తింటావు. ఆయనకి అర్థమవుతుంది తెలుసా? ఇంతకుముందు ఓరక ఇచ్చేది భూమి, ఇప్పుడు ఇవ్వట్లేదు అంత ఈజీగా. కలుపు మొక్కలు వచ్చేస్తున్నాయి, గచ్చ మొక్కలు వచ్చేస్తున్నాయి, దాని సారాన్ని ఇది పీకేస్తుంది, దీన్ని పీకడానికి మనకు సరిపోవట్లేదు. ఈరోజు సగం కూలీ డబ్బులన్నీ కూడా కలుపు మొక్కలు పీకడానికి, రైతులు సగం పొలం పని చేయడానికి కారణం కూడా అదే. ఆఖరి కూలోడన్న దర్జాగా ఉదయాన్నే వచ్చి సాయంత్రం 300 లాక్కొని వెళ్ళిపోతున్నాడు.
నాకేమో చివరికి మిగలట్లేదు అంటున్నాడు అనమాట. అవునా కదా? నిజం, అబద్ధాలేం కాదు. అంత దుస్థితి ఇంతకు ముందు ఉండేది కాదు. ఇంతకు ముందు గచ్చపదలు ముళ్ళ పదలు మొగిలే కాదు భూమి. ఆదాము, నువ్వు చెమటోడ్చి బతుకుతావు, ఇక శ్రమ పడాల్సిందే. అందుకే ఎప్పటికీ మనము అన్ని చోట్ల తంటా పడితేనే ఉన్నాం. అవునా కదా? ఆఫీసులో ఉండేవాడు సారికి దగ్గర శ్రమ పడతాడు, అంతేనే కదా? ఇప్పుడు భూమిని ఎవడ దొండకపోవచ్చు. ఆఫీసులో ఉన్నవాడు ఆ సారి కింద ఆడవ బానిసే, చెమటోడ్చి బతకాల్సిందే. ఆడి ఎంత తూ అన్న ఎంత ఊసినా ఏం కట్టుకోవాలి? వెనక కుటుంబం గుర్తొస్తుంది. ఇది లేకపోతే మళ్ళీ బతకలేమని గుర్తొస్తుంది. సైలెంట్గా తుడుచుకొని వచ్చేస్తాం. ఎందుకు వచ్చింది ఆ దుస్థితి? పాప ఫలం. ముందు ఆ స్థితి లేదు. ఆదాముని శిక్షించాడు. ఇదిగో నువ్వు సేద్యం చేస్తుంటావు కదా, చెమటోడుస్తుంటావు కదా, ఆ చెమటోడ్చినప్పుడు నీకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు నన్ను శిక్షించాడు పాపాన్ని బట్టి. రెండోది ఏంటి తెలుసా? నువ్వు మన్నైపోతావు, అంటే మరణం వచ్చిందనమాట. ఆ మట్టిని దున్నేటప్పుడల్లా ఆదాము గుర్తొచ్చేది అదే, నేను పాపం చేయడం వల్ల ఇలా చెమటోడుస్తున్నాను. రెండోది ఏంటి తెలుసా? రేపు నేను మట్టిలో కలిసిపోతాను. ఆదాము దున్నేటప్పుడల్లా రెండు గుర్తొస్తాయి ఆదాముకి. ఇంతకుముందు చక్కగా కూర్చొని తిరిగేవాడు అనమాట. తర్వాత పుట్టారు కయ్యూను హేబేలు. అంతకుముందు అవ్వమ్మ ఉంది, ఆ అవ్వమ్మ గురించి కూడా మీకు చెప్తాను. అవ్వమ్మను కూడా శిక్షించాడు. ఏం శిక్షించాడు? నువ్వు ప్రసవ వేదనతో పిల్లల్ని కంటావన్నాడు. పిల్లల్ని కనడం శాపమేం కాదు, అది ఆశీర్వాదం. కానీ ఆ కనే ప్రాసెస్ మాత్రం నిన్ను హెచ్చు చేస్తానన్నాడు అనమాట. వేదన పెంచుతానన్నాడు. అందుకే ప్రసవ వేదన మీరు చూడండి, చిన్న విషయం ఏమి కాదు. అర్థమవుతుందా? అంత మించిన పెయిన్ ఈ భూమి మీద ఏది లేదంట. ప్రసవ వేదనలో ఆ తల్లి వస్తున్న పెయిన్ ఉంటుంది చూసారా, ఆ పెయిన్ డెసిబుల్స్లో దేంట్లో కొలుస్తారు. అన్ని డెసిబుల్స్ పెయిన్ ఇక ఇది ఎప్పుడు రాదంట. మీరు చూసారు ఎప్పుడన్నా ప్రసవంలో? అసలు వణికిపోతుంటారు వాళ్ళు నొప్పులు రావడం కోసం. ఇవన్నీ వణికిపోతుంటే ఇలా ఉంటారనమాట. ఒకసారి నేను ఎవరినో చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళని. ఇక వాళ్ళ ఆయన చేయి పట్టుకుని అలా అలా వణుకుతుంది, మొత్తం దవ్వలు అన్నీ వణుకుతున్నాయి. ఆ పెయిన్స్ కొంచెం ఎదురు చూస్తున్నారు ఒక 2 రోజులుగా. అందుకే ఇప్పుడు కోసేయండి, మేము ఉండలేము, మేము ఆ పెయిన్స్ భరించలేము, అందుకే మత్తుమండిసి కోసేయమంటున్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, పూర్వకాలంలో మత్తు మందు కూడా ఇచ్చేవాళ్ళు కాదంట, మరి ఎలా చేసేవాళ్ళు అర్థమవుదు. శ్రమ అది శిక్షే. రెండోది ఏమన్నాడు తెలుసా? నీ భర్త అంటే నీకు ఇష్టం పడుతుంది, కానీ ఆయన ఏమంటాడు తెలుసా? ఎప్పుడు కాలుతుంది అంతానే ఉంటాడు. ఏంటంట? నీ భర్త అంటే నీకు వాంచగలుగుతుంది, ఆడు మాత్రం ఏం చేస్తాడు? నిన్ను ఏలుతాడు. అందుకే భార్యలు ఎప్పుడు భర్తను ప్రేమిస్తుంటారు. భర్తల మీద మోపే నెపం ఏంటి తెలుసా? ఆయన నన్ను ఎప్పుడు పట్టించుకుని నన్ను ప్రేమించడానికి. అందుకే దేవుడు కూడా భర్తలకు ఏమిచ్చాడు తెలుసా? మీ భార్యను ప్రేమించండి అన్నాడు. అంటే భర్తకి లేని గుణం ప్రేమించే గుణం. చాలామంది భార్యలు మీరు అడగండి, మీకు అర్థమవుతుంది. అవునా కదా? ఎన్ని తెచ్చేం ఉపయోగం అండి? ప్రేమగా మాట్లాడు, ప్రేమగా బయటికి తీసుకెళ్ళంటారనమాట. ఎందుకు రావట్లేదు? ఎంత చెప్పినా నన్ను నా వంటింటిగా పరిమితం చేస్తాడు, ఏం చెప్పినా నువ్వెందుకు బయటికి అని అంటారు. ఏలుతున్నాడా లేదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీకు అనిపించట్లే? మీరు ఉద్యోగాలు చేస్తారు, మేము ఉద్యోగాలు చేస్తాం, కానీ మీరు వంట పని చేస్తారు, మేము చెయ్యం. మీరు ఇంట్లో పని చేస్తారు, మేము చెయ్యం. అవునా కదా? ఎప్పుడైనా అనిపించిందా? అలా ఉంటుంది అనమాట పాప ఫలం. ఎప్పుడు నుండి అనుభవిస్తున్నాం తెలుసా? 6000 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. పాపం చిన్నది కాదు, అదే మీకు చెప్పాను కదా, పాపం చాలా భయంకరమైంది. ఆదాము 6000 సంవత్సరాల క్రితమోడు. అప్పటి నుండి ఇప్పటికి ఏం చేస్తున్నాం మనం? అదే కొనసాగుతుందా లేదా? చచ్చిపోయే వరకు కొనసాగుతుంది. అది పాపం యొక్క భయంకరమైన నిజ స్వరూపం. ఇన్ని వేల సంవత్సరాలు పాపం ఏలుతుంది, ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. శిక్షించాడు ఆదాముని. ఆదాము అవ్వమన్న మారు మనసు పొందారు. తర్వాత యెహోవా దయ వలన నేను ఒక కుమారుని పొందానంది. కానీ మొదలైంది పాప నైజం. మొట్టమొదటి కుమారుడు కుమారుడినే చంపేశాడు అనమాట. ఈర్ష. ఆ గుణాలు వచ్చాయి లేదా? ఈర్ష వచ్చింది. ఆడికి తీసుకుంటావు, నా తీసుకోవా అని చెప్పి చంపేశాడు అనమాట. నరహత్య. ఇందాకన్నాడా? ఈర్ష వల్ల ఏమొస్తుంది? మత్సరము, నరహత్యలు వస్తాయి అన్నమాట. మీరు ఆ రోమ పత్రిక చాలా ఇంపార్టెంట్ పత్రిక అనమాట. బైబిల్కి దాన్ని గుండెకాయ అంటారు, గుర్తుపెట్టుకోండి. టోటల్ రక్షణ సిద్ధాంతం అంతా దాంట్లో ఉంటుంది. పాపులం యేసు ద్వారా మాత్రం రక్షింపబడతాం, రక్షింపబడ్డ మనం ఎలా ఉండాలి 12వ అధ్యాయం చెప్తాడు, మీరు జాగ్రత్తగా ఉండాలని. రోమపత్రికని చాలా భయంకరమైన పత్రిక అని కూడా అంటారు. అంత ఈజీ పత్రిక కాదు అది, చాలా సిద్ధాంతాలు ఉన్న పత్రిక.
రోమపత్రిక మీద పిహెచ్డీలు చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చిన్నగా చూడమాకండి, దాన్ని చాలా పెద్దది. మనిషి నైజం మొత్తం గుర్తుపెట్టేస్తుంది అక్కడ. ఇదిగో ఆ ఏర్స్ ఎప్పుడైతే కయ్యంలోకి వచ్చిందో ఎమ్మటే మత్సరం వచ్చింది, ఓరవలేకపోయాడు, చెడ్డ కన్నులు వచ్చేసాయి, ఎమ్మటే నరహత్య చేసాడు అనమాట. పాపం చేశాడా లేదా? దేవుడు ఊరుకున్నాడా? పాపం ప్రతిఫలం ఏంటి తెలుసా? నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడ చాలా బాగా రాశాడు, అది నేను ఆశ్చర్యపోయా. దేశ దిమ్మరై తిరగడం అంటే ఏంటి తెలుసా? ఒకే చాటు ఉంటే ఆయనకు భూమి ఫలం ఇవ్వదంట. ఏమివ్వదు? ఆయన ఇప్పుడు ఈ ఊర్లో సపోజ్ ఈ వయసు కాలంలోకి వచ్చి ఇక్కడ పొలం పని చేసుకుని బతుకుదామంటే ఆయన పొలం పని చేస్తారు కానీ అది పొలం రాదంట. ఇప్పుడు ఏం చేయాలి? రాకపోతే తినడానికి ఇంకో ఊరు వెళ్ళాలి. ఆడైతే తెలుసా, ఆడ 1 సంవత్సరం వస్తుందంట, మళ్ళీ 2వ సంవత్సరం నుండి. అది దాని అర్థం. ఆయన చేసిన పాప ఫలము నీకు భూమి ఆహారం ఇవ్వదు. నువ్వు తిరుగుతూనే ఉండాలి, అక్కడ కొద్ది కాలం అక్కడ కొద్ది కాలం అద్దె కొద్ది కాలం. దేశ దిమ్మరి అంటే అది అర్థం. పాపం చిన్నది కాదు ప్రేమ దేవుని పిల్లలు, చాలా భయంకరమైనది. దాని ప్రతిఫలం అంతా ఇంత కాదు. ఇక చూడండి మీరు, అన్నదమ్ముల మధ్య అంత వైరాలు వస్తాయి చూడండి. ఆ పాపం వల్ల వచ్చిన వైరాలు ఇవన్నీ. అవునా? అక్కడ మొదలైంది ఇష్మాయేలు అబ్రహాము, అక్కడ అన్నదమ్ముల మధ్య గోల. ఇష్మాయేలు ఇస్సాకు, వాళ్ళ అన్నదమ్ముల మధ్య బాధ. ఏసావు యాకోబు, వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య బాధ. రూబేను ఏసేపు, వాళ్ళ అన్నదమ్ముల మధ్య బాధ. మీరు చూసారా? పాపం వదలలేదు ఎక్కడ, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇందాక మీకు చెప్పానే, పాపము ఆత్మీయ మరణం అంటే దేవుని స్వభావాన్ని చంపేసి సాతాను స్వభావాన్ని తీసుకొచ్చింది. అప్పుడు రెండోది ఏమొచ్చింది? రెండోది భౌతిక మరణం కూడా వచ్చింది. నేను చెప్పినట్టు, అవునా? మట్టికి కనిపోతున్నావు, ఆదాముకు చూస్తున్నప్పుడు గుర్తొస్తుంటుంది, మట్టికి నేను కనిపోతున్నానని. భౌతిక మరణం కూడా వచ్చింది. భౌతిక మరణంతో పాటు ఈ భూమి మీద కూడా చాలా దారుణమైన స్థితిగతులు వచ్చేసాయి. కుటుంబాలు పాడైపోతాయి. అన్నదమ్ముల మధ్య సైక్యత ఉండదు, కుటుంబాల మధ్య సైక్యత ఉండదు. ఈ పాపము అంత భయంకరమైనది చూడండి. ఆ లోభత్వము మీరు చూడండి, అంతే ఏముండవు. ఒకటి ఈర్ష, ధనాపేక్ష, దానికోసం మనుషులందరూ చంపేయడం, దాని మధ్య బంధాలు లేకపోవడం. ఆ రెండేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పాపం చాలా భయంకరమైనది, దాని ప్రతిఫలం చాలా భయంకరమైనది. మనందరము పాపులమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు చదవండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. దాన్ని బట్టి అందరం పాపులు అని చెప్పొచ్చు. మోహపు చూపు చూసిన వాడే పాపం అన్నాడు. ఎంతమందిని చూడకుండా ఉంటాం చెప్పండి? ఈజీగా ఒప్పించవచ్చు తెలుసా అందరినీ పాపాత్ములు అని. పెద్ద మ్యాటర్ ఏం కాదు. అరే నరహత్య చేయలేదు అనొచ్చు. సహోదరుని ద్వేషించిన వాడిని ఏమన్నాడు? ఎంతమంది మీద మనం ఎన్నిసార్లు సాడీలు చెప్పుకుంటాం, అవును కదా? మనిషిని పాపి అని ఒప్పించడం 5 నిమిషాల పని, 5 నిమిషాలు కూడా 1 సెకండ్ పని. ఎప్పుడు అబద్ధం ఆడలేదు మీ జీవితంలో? ఆడలేదా? మరి ఇంక అక్కడే పాపం అని తెలిసిపోయింది. ఇంకేంటి? అబద్ధం ఆడడం నీతి పనా పాపం పనా? బైబిల్ క్లియర్గా చెప్పేసింది అబద్ధం ఆడడం పాపం అని. ఇక నువ్వు పాపి కాదని ఇంకేమన్నా గుర్తుందా నీకేమన్నా? బాబాయ్ మీరు అన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివితే సరిపోద్ది, మీకు పాపులని మీకు అర్థమైపోద్ది. అంతా ఏం చెప్పాను కదా, సత్యాన్ని వాడు దుర్నీతి చేత అడ్డగిస్తాడు అంతే. ఏదో మాట్లాడుకోవడానికి లేక నేనేదో జ్ఞానవంతుని చూపించుకోవడానికి చెప్పడం తప్ప, వాడికి స్వభావంగా నమ్మడానికి ఇష్టం లేదు కాబట్టి అన్నీ ఎత్తాడు తప్ప, పాపం లేనోడని ఇంతమందిని చెప్పొచ్చు అనమాట. ఏం చేయలేం, ఈజీగా ఆడి పాపని ఒప్పించవచ్చు. ఎవడు మోపు చూచుకోకుండా ఉంటాడు చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేదాకా? ఎవడు సహోదరుని ద్వేషించకుండా ఉంటాడు? ఎవడు అబద్ధం ఆడకుండా ఉంటాడు? కాబట్టి దయచేసి చిన్న చిన్న మాటలు చెప్పుకోమాక. అందరం పాపులమే, అందులో మొహమాటం ఏం లేదు. ఆ ప్రతిఫలం మీరు అందరూ చాలా అనుభవిస్తారు. దానికి క్యూర్ యేసయ్య మాత్రమే, అవునా కదా? అందుకే ఆ యోహాను పత్రికలో మీరు చదవండి, మొదటి యోహాను పత్రికలో, మనలో పాపం లేదంటే మనం మోసపోయిన వాళ్ళము, మనం మోసం చేసుకున్న వాళ్ళం, మనం అబద్ధికులం, దేవుని అబద్ధికునిగా చేసిన వాళ్ళం, మనలో వాక్యం లేదు, మనలో సత్యం లేదని చెప్పి తర్వాత ఏమంటారు తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకుంటే, మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడు గనక మనల్ని ఏం చేస్తాడు? సమస్తమైన దుష్టత్వం నుండి మనల్ని పవిత్రపరుస్తాడు అని ఉంటుంది అనమాట. ఈ పాపానికి క్యూర్ యేసయ్యే. యేసయ్య ఎలా క్యూర్ చేస్తాడు? నా యొద్దకు రండి భారాలు మోయుతున్న వారలారా, ఆ భారంలో పాప భారం ఒకటి పెట్టుకోండి, మిగతా భారాలు పెట్టుకుపోయిన ప్రాబ్లం లేదు. ఆ భారం పెట్టుకొని యేసయ్య దగ్గరికి వెళితే ఆ భారం తీసేస్తానన్నాడు. ఎలా తీసేస్తాడు? నా యొద్ద కూర్చుని నేర్చుకోండి అన్నాడు. యేసయ్య ఇప్పుడు ఎవడికి కనపడ్డావు,
ఏమైనా కనపడుతున్నాడా? సునందమ్మా ఇలా బతుకని రోజు కనిపించి చెప్తున్నాడే నీకేమన్నా? యేసయ్య అయినటువంటి వాక్యం దగ్గర కూర్చొని రోజు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఏం చేయాలి తెలుసా? యేసయ్యా నీ ఆత్మనిచ్చి ఆ వాక్య ప్రకారంగా బతికేలా చేయని అడుక్కోవాలి. ఆ పాపాత్మురాలి స్త్రీ ఎలాగైతే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో తడిపి కురులతో తుడిచి ముద్దు పెట్టుకొని విలువైన అత్తరు ఆ పాదాల మీద పోసింది చూసారా? అప్పుడు నీ పాపాలు ఏమైపోయావు? అంతలావుని ఏడవాలి. మరి ఏ రోజు ఏడ్చామో మరి. మళ్ళీ కాళ్ళ ఎగరేస్తాం మనం నీతిమంతులు. మరి మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. రేపు తెలిసిపోద్ది నరకంలోకి వెళ్ళిన తర్వాత నేను మోసపోయాను అని. యేసయ్యే క్యూర్ అనమాట. యేసయ్య అంటే అర్థం మళ్ళీ చెప్తున్నా, వాక్యం దగ్గరికి రావాలి, నేర్చుకోవాలి, వినాలి. యేసయ్య ఇచ్చే పరిశుద్ధాత్మని పొందుకొని కలిగి ఉండి ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా ఈ రెండింటిని యేసయ్య ఇచ్చేది. నేనే పంపుతానన్నాడు, ఎవరైనా పంపుతానన్నారు పరిశుద్ధాత్మని? నేను వెళ్ళాలని మీకు మేలు అన్నాడా కీడన్నాడా? మేలే అన్నాడు. ఎందుకు? వేరొక ఆదరణకర్తని నేను. యేసయ్య క్యూర్ అంటే అర్థం అది. యేసయ్య నువ్వు దేవుడు నువ్వు ఒప్పుకుంటే మారిపోతావని కదా ఇక్కడ ఉద్దేశం. యేసయ్య దగ్గరికి రావడం అంటే అర్థమేంటి తెలుసా? ఆయన చెప్పిన మాటల్ని విని ఆయన ఇచ్చిన ఆత్మ ఉందే ఆయన పొందుకొని ఆ రెండింటిని కలగలిపి ఇప్పుడు ఫైనల్ మాట, పోగొట్టుకున్న దేవుని స్వభావాన్ని తిరిగి పొందుకోవాలి. అది దాని అర్థం. రక్షింపబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం పోగొట్టుకున్నది ఏంటి? దేవుని స్వభావం. మళ్ళీ ఇప్పుడు ఆయనతో పాటు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన స్వభావాన్ని పుణికిపుచ్చుకోవాలి. మరి ఆయన స్వభావం పుణికిపుచ్చుకోవాలంటే ఎలా వస్తుంది? వాక్యము, ఆత్మ, ఈ రెండు మాత్రమే మనకి ఏమివ్వగలవు? దేవుని విషయాలు దేవుని ఆత్మకి తప్ప ఎవడికి తెలియవు. అది యేసయ్యను నమ్మడం అంటే యేసయ్య దేవుడని ఒప్పుకోవడం కాదు సుమా, ఆయన ఇచ్చిన వాక్యం. అందుకే చివరి మాట అన్నాడు, నా మాట విని ఆ మాట ప్రకారంగా బ్రతుకువాడు ఏమన్నాడు? బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు అన్నాడు. నన్ను నమ్ముకున్నాడనేం కాదు, మాట వినాలి, ఆ మాట ప్రకారంగా బతకాలి. రెండు కండిషన్లు ఉన్నాయి అక్కడ. కాబట్టి యేసయ్యే మనల్ని ఏం చేయగలడు? పోగొట్టుకున్న దేవుని స్వభావాన్ని, తెచ్చుకున్న సాతాను స్వభావాన్ని తీసేసి పోగొట్టుకున్న దేవుని స్వభావాన్ని మనకి ఇవ్వగలడు. ఆ లక్షణాలు చాలా మంచివి. ప్రేమ, సంతోషం, సమాధానం, దయ, ఆశా నిగ్రహం, ఎంత మంచి గుణాల స్వభావాలు. అవి పోగొట్టుకున్నాం. మనం సాతాను స్వభావాలు తెచ్చుకున్నాం పాపం వల్ల. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా మనం బ్రతుకుతూ ఆయన ఇచ్చిన ఆత్మ సహాయాన్ని కోరుకొని శరీరాన్ని కంట్రోల్ చేసుకొని మనం ఏం చేయాలి తెలుసా? తిరిగి దేవుని స్వభావాన్ని పొందుకోవాలి. అందుకే యేసయ్య వచ్చాడు. కాబట్టి దయచేసి మీరు పాపులని ఈజీగా చెప్పుకోవచ్చు, పెద్ద విషయం ఏమీ లేదు అందులో. యేసయ్య పాదాల దగ్గర పడండి, ఏడవండి. అయ్యా నీ వాక్యం చదవడం నాకు నేర్పించని అడగండి, నీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు చూడడం నాకు నేర్పించని అడగండి, నీ ఆత్మ ద్వారా నాకు ఈ శరీరాన్ని జయించడం నాకు నేర్పించని అడగండి. అలా అడిగితే ఒకానొక రోజు మీరు ఈ పాప స్వభావం నుండి తప్పించుకోగలరు, దేవుని స్వభావాన్ని పుణికిపుచ్చుకోగలరు. ఇదే ఫార్ములా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అప్లై చేయాలంతే. ఇది తప్ప ఇక వేరే ఏ మార్గం లేదు. మళ్ళీ చెబుతున్నా, ఒకానొక రోజు మీకు ఇప్పుడు సింపుల్గా కనపడతారు, రేపు మొత్తం చెప్తున్నా ఆ 3 గుంపులు ఏదో గుంపులు తయారైపోతాం మనం. పాపని ఎప్పుడు చిన్నగా చూడమాకండి. 6000 సంవత్సరాల నుండి ఇప్పుడు దాని ప్రతిఫలం అనుభవిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, పాప ప్రతిఫలం యేసయ్య వచ్చేంతవరకు అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి దయచేసి పాపం చేయాలంటే భయపడండి, వనకండి. పాపం మానేయడానికి దేవుడి మీద పాదాల మీద పడండి, వాక్యం మీద పడండి, ఆత్మ సహాయాన్ని కోరుకోండి, వినండి, చదవండి. యేసయ్యా నా శరీర క్రియలు చంపేసుకోవడం నాకు నేర్పించని అడగండి. కాబట్టి దయచేసి ఆ విధంగా మనందరము కూడా మన జీవితాలను కట్టుకుందాం. దేవుడు నిజంగా ఈ మాటలు నాకు నీకు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చాడు. దయచేసి ఆ భాగ్యాన్ని ఎవరు తోసివేసుకోకుండా మనందరం దేవుడి సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ మాటలు చెప్పడం చాలా ఈజీ నాయన. ఈరోజు చెప్పిన మాటలు చాలా సులువుగా చెప్పొచ్చేమో, కానీ ఈరోజు చెప్పిన మాటలు బ్రతకడం చాలా కష్టమైన పని ప్రభువా. దయచేసి నాయన, పాపం చిన్నది కాదు ప్రభువా. నాయనా, నీ వాక్యం అనే వెలుగు మా హృదయంలో లేనప్పుడు పాపం అనే చీకటి